నా లైఫ్లో ఏమైందంటే ఎప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినా అన్నం ముట్టుకుంటే పోతుంది. నాకు మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తూ కూడా ఆయన కాడికి పోతేనే పోయేది. నాకు అన్ని మెడిసిన్ తెలుసు, నేను వేసుకుంటే పోయేది కాదు. ఆయన కాడికి పోయి ఆయన రాస్తే వేసుకుంటేనే పోయేది, నన్ను ముట్టుకునేది ఫస్ట్. ఎప్పుడు అయినా నాకు ఊదిబత్తిలతో మంత్రి వేయటము, ఊదిబత్తిలో పొగేసి పంపడం, దెబ్బకి ఆయన అది చేసినప్పుడు ఇంటికి వరకు జ్వరం రాకపోయేది నాకు. ఇంకా పోయినప్పుడు ఆయన టేబుల్ మీద ఒకటి పాత బుక్ ఉన్నది, అది మొత్తం చినిగి ఉన్నది. అందులో ఒక సిద్ధ గురు మంత్రం ఉంది. నేను ఇంత సిద్ధుని కావడానికి ఆ మంత్రమే అదృష్టం. అన్నాన్ని ఎక్కించుకొని నేను షాప్కి వెళ్తున్నా, జపం చేస్తున్నా, ఏళ్ళు ఇట ఒక చేత నడుపుకుంటే ఇటు అంటున్నా. అయితే ఆదివారం అమావాస కావాలి, నాకు దగ్గరలో వస్తుంది. ఆదివారం అమావాస కోసం వేసి చూస్తున్నా. వచ్చిన తర్వాత మొత్తం మనకు బట్టలు ఉండకూడదు, మొత్తం వ్యాపాకులు కట్టుకోవాలి. ఓన్లీ అమావాస్యల టైంలోనే, మిగతా ఏ టైం? ఆదివారం అమావాస్య గ్రహణంతో సమానం. 3 మాలలు అయిపోయింది మంత్రం. 4వ మాలకు మా ఇంటి డోర్ ఉంటుంది కదా, డోర్ పెట్టుకొని చేస్తాం కదా, ఆ డోరుకు 10 మంది గన్నులు తీసుకొని కొడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. నిజానికి శబ్ద రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తాను, ఇది వాస్తవం ఉండొచ్చు అని నాకు అప్పుడు. అంటే ఇప్పుడు మొత్తానికి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ పురాణం గురించి చెప్పే వాళ్ళైనా కావచ్చు, ఆస్ట్రాలజీకి సంబంధించిన ప్రతి వ్యక్తి అంటే ఈ రుద్రాక్షలు ధరించడము, బొట్లు పెట్టుకొని ఒక డ్రెస్ అపీరియన్స్తో వస్తారు. మీరు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఇది. దేవునికి ఏమి ఇస్తారండి వాస్తవానికి చెప్పండి? నువ్వు నైవేద్యం పెడితే దేవుడు తింటాడా, లేకపోతే ఇంకేదైనా పెడితే తింటాడా? తినడు. చూస్తాడు ఆయన, వీడు ఉపచారాలు కరెక్ట్ చేస్తున్నాడా లేదా అని చూస్తాడు. జనరల్గా ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళకి దేవుడు అంటే చెవులో వచ్చి కొన్ని చెప్పడం జరుగుతుంది, ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలని అంటారు. మీకేమన్నా అలా జరిగిందా? అయితే యక్షిణి విద్యలు ఉంటాయి, ఆ విద్యలు చేస్తే కొన్ని యక్షిణీలు చెవులో చెప్తాయి, ఉన్నాయి. కాకపోతే ఆ యక్షిని మనం ప్రసన్నం చేసుకున్న తర్వాత యక్షినికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు మనం పాటించకపోతే అదే మనలో చంపేస్తుంది. సో పెళ్ళిళ్ళు ఇలా అవుతున్నవి, మళ్ళీ ఒక 3 నెలలకి 6 నెలలకు కాగానే విడాకులు అనేది తీసుకోవడము, విడిపోవడము ఇలా జరుగుతున్నాయి. అనిత అంజనేయులకు పెళ్లి చేసినాం అనుకో, వాళ్ళకి ఎప్పుడు పొందరు, ఒకదానికోసం ఇద్దరు కొట్టుకున్నట్టే. ఒకే గ్రహం వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికోసం ఇద్దరు కొట్టుకుంటారు. అంటే అక్కడ ఆ గ్రహం వాళ్ళ దాంపత్యకారక గ్రహం 0 అవుతుంది అక్కడ. సో ఇప్పుడు ఈ నవగ్రహాల పూజ చేసినప్పుడు అంటే కాళ్ళు మొక్కద్దు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? దైవ ప్రాంగణంలో ఎవరు కూడా ఎవరి కాళ్ళు మొక్కకూడదు, యాక్చువల్గా అది తప్పు. అంటే నాకు ఈ కోరిక నెరవేరితే ఖచ్చితంగా నేను గుండు చేయించుకుంటాను, లేకపోతే పూజ చేయించుకుంటా అని చెప్పేసి మొక్కుతారు. అసలు ఖచ్చితంగా ఆడవాళ్ళు గుండు చేయించుకోవచ్చా? ఆడవాళ్ళు ఎప్పుడైతే గుండు చేయించుకుంటారో భార్యాభర్తలకు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఒక ఆడ మనిషి ఏ దేవుని కాడికి పోయినా 5 కత్తెరలు ఇవ్వండి అంతే తప్ప, కానీ ఎంట్రుకలు మొత్తం గుండు కొట్టించుకోవద్దు. దాంపత్యంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండు కొట్టించుకోనే వద్దు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి కాలంలో అందరూ అంటే వేదిక అని చెప్పేసి వినడము, ఆస్ట్రాలజీ అని చెప్పేసి వినడము, కొంతమంది వేద పండితులు చెప్పినటువంటి ప్రకారంగానే జరుగుతూ వెళ్తూ ఉంటారు. కానీ అసలు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా విడిపోతున్నారు. సో కొంతమంది సంఖ్యలతోనే మార్పులు అనేవి జరుపుకుంటున్నారు. అవన్నీ దాదాపుగా మీరు అందరూ చూస్తూ ఉంటారు అన్ని వీడియోలు. ఈరోజు ప్రత్యేకంగా నేనైతే డాక్టర్ శ్రీశైలం గారితో ఉన్నా. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి, నిజమేనా, అసలు మంత్రాలు ఉందా, తంత్రం ఉందా, సంథింగ్ కొన్ని మాట్లాడుతూ ఉంటారు కదా, అవన్నీ విషయాలు అయితే ఈరోజు సార్తో మాట్లాడదామని ఇక్కడ పిలవడం జరిగింది. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో మీ దగ్గర సబ్జెక్ట్ అసలు చెప్పలేనంత సబ్జెక్టు, మీతో మాట్లాడడం అనేది సో నాకైతే నా అదృష్టం అనే చెప్పచ్చు నిజం చెప్పాలంటే. సార్ మీరు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? మాది నాగర్ కర్నూలు జిల్లా, పదరా మండల్, వంకేశ్వరం గ్రామం. ఓకే. ఎంతమంది సార్ ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇప్పుడు నా ఫ్యామిలీ మమ్మీ డాడీ మొత్తం మీ టోటల్గా అంటే మేము 3 అన్నదమ్ములము. ఓకే. తర్వాత ఒక చెల్లి. ఓకే. సో మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు? మ్యారేజ్ అయిపోయి 2 ఆడపిల్లలు. ఏం చదివారు సార్ మీరు? ఎవరు? నాది ఫస్ట్ ఎంఎస్సి బీఈడి మ్యాథ్స్లో అయిపోయింది. ఓకే. తర్వాత ఆస్ట్రాయిడ్ ఫిజిక్స్ కూడా చేసిన పీజీ. తర్వాత మళ్ళీ ఇక్కడికి ఈ ఆస్ట్రాలజీలో, వేదిక ఆస్ట్రాలజీలోకి రావాలంటే మళ్ళీ క్వాలిఫికేషన్ కావాలి కదా, మళ్ళీ ఇక్కడ నుంచి పీజీ నుంచి వెళ్ళిపోయినా.
మళ్ళీ చదివారు. మళ్ళీ పీజీ నుంచి డిప్లొమా ఇన్ పీజీ ఆస్ట్రాలజీ, ఓకే. తర్వాత మాస్టర్ ఇన్ పీజీ ఆస్ట్రాలజీ, పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ. ఎక్కడ చదివారు ఇవన్నీ? ఇవన్నీ ఉదయపూర్లో, ఒకటే కాలేజీ ఉదయపూర్లో చేసిన. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేశారు సార్? ఇది మొత్తం వచ్చేసి ఒక 5 సంవత్సరాలు. ఓకే. అంటే నార్మల్గా కొంతమంది లేని వాళ్ళు కూడా ప్రిపేర్ కావడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా దీనికి డబ్బులు పెట్టే చదవాలా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ నుండి ఏదైనా ఉంటుందా? అట్లా ఫస్ట్ మనం ఎంట్రన్స్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ప్రొఫెసర్ మనకు ఎంట్రన్స్ ఇస్తాడు, ఒక పేపర్ ఇస్తాడు, దాంట్లో క్వాలిఫై కావాలి. ఈ వేదిక ఆస్ట్రాలజీలో అయితే ఇట్లా ఉంటుంది. మ్యాక్సిమం అంటే ఈ వేదిక నేర్చుకోవాలంటే మినిమం ఎంత ఖర్చు అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి? నాకైతే మొత్తం రీసెర్చ్ చేసి నేను ఒక 20 lakhs ఖర్చు పెట్టుకున్నా. 20 lakhs 100% పెట్టుకున్నా. ఈ మా వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ మొత్తానికి కూడా. సో ఇప్పుడు ఒక వేదిక అనేది ఒక ఈ యుగంలో, ఈ కాలంలో ఇదే నడుస్తుంది అని చెప్పొచ్చా ఖచ్చితంగా? నా దృష్టిలో వేదిక ఆస్ట్రాలజీ ఈజ్ ఏ అదర్ ఆఫ్ కింగ్ సబ్జెక్ట్. అందుకనే మ్యాథ్స్ అని ఇక్కడికి వచ్చిన కదా. సో అనుకున్నారా సార్, అంటే నేను ఇది చదవగలుగుతా, చేయగలుగుతా, ఇంతమంది జనాలు నా వల్ల యూజ్ అవుతుంది మీ సబ్జెక్ట్ అని? అయితే ఏం జరిగింది మేడం అంటే, నేను ఫస్ట్ మెడికల్ షాప్ ఉంటుండే మాకు. మా ఫ్రెండ్ జీవన్ రెడ్డి నేను కలిసి మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తుంటుంది అచ్చంపేటలో, మా తాలూకా. అయితే రోజు పోతున్నప్పుడు మా మేడం, ఫస్ట్ నేను మ్యాథ్స్ని కదా, బొట్టు కూడా పెట్టేటోని కాదు. మా మేడం బొట్టు పెట్టి తోలుతుంటే కౌంటర్ ఎక్కువ పెరిగేది. ఓకే. మంగళవారం ఎల్లమ్మ తల్లిని పూజించేది మా మేడం. మంగళవారం ఆ బొట్టు పెట్టి పంపించేది. ఏదో రోజుకు ఆ మంగళవారం, ప్రతి మంగళవారం ఇట్లా పోతే రోజు ఆ మంగళవారం కౌంటర్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ రావడం జరుగుతుంది. అరే ఏం లేదో ఉంది, మెరాకిల్ నిజంగానే ఏదో ఉందని అనుకున్నా. అట్లా తర్వాత నా లైఫ్లో ఏమైందంటే, ఎప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినా మా అన్న ఉంటాడు ఆర్ఎంపీ డాక్టర్, బాలు అని. అన్న ముట్టుకుంటే పోతుంది నాకు. చిన్న తాంత్రిక క్రియలు కూడా చేస్తాడు అన్న. ఇప్పటికి కూడా మంచి టాలెంటర్, మామూలు టాలెంటర్ కాదు, మల్టీపర్పస్ టాలెంటర్ అన్న కాడ. అయితే ఆర్ఎంపీగా ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది క్లినిక్. అయితే నేను ఆడికి వెళ్ళేటోడు, నాకు జ్వరం వస్తే ఆడిపోతేనే పోతుంది, పోయేది. నేను మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తూ కూడా ఆయన కాడిపోతేనే పోయేది. నాకు అన్ని మెడిసిన్ తెలుసు, నేను వేసుకుంటే పోయేది కాదు. ఆయన కాడికి పోయి ఆయన రాస్తే వేసుకుంటేనే పోయేది, నన్ను ముట్టుకునేది ఫస్ట్. ఏముంది ఈయన కాడ ఇంత అని చెప్పేసి 2-3 సార్లు ఆలోచన చేసిన. ఒకరోజు చూసిన, అంటే ఎప్పుడు పోయినా నాకు ఊదిబత్తిలతో మంత్రి చేయటము, ఊదిబత్తిలో పొగేసి పంపడం, దెబ్బకే ఆయన అది చేసినప్పుడు ఇంటికి పోయే వరకు జ్వరం రాకపోయింది నాకు. ఇంకా ఏముంది అబ్బా ఇంట్లో అని చెప్పేసి నాకు ఆ థింక్ ఒకటి వచ్చింది ఫస్ట్. మళ్ళీ ఒకసారి మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు పోయినప్పుడు ఆయన టేబుల్ మీద ఒకటి పాత బుక్ ఉన్నది, ఈ మంత్రతంత్రాలకు సంబంధించింది. అది మొత్తం చినిగి ఉన్నది. దాన్ని చూసిన, ఓహో అన్న దీంట్లో చూసే చేస్తుండు కదా అనే ఉద్దేశం నాకు కలిగింది. దాని వల్లగా జేబులో పెట్టుకున్నా. మరద ఆయన తెలియదు, జేబులో పెట్టుకున్నా. జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకొని పోయినా. చూద్దాం, నాకు ఏదన్నా మిరాకిల్ జరిగితే దాన్ని చూడాలి, ఎంతవరకు డెప్త్ ఎంత, వాస్తవం ఎంత అని చూడాలి. పోయి దాన్ని చదవడం స్టార్ట్ చేసిన రోజుకు. చేయడం వలన నాకు అందులో ఒక కాళీ మంత్ర విధానం ఉన్నది. ఎన్ని డేస్ చదివారు అది? చెప్తా. ఒక కాళీ మంత్రం చదివిన, దాంట్లో ఈ విధంగా చేస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది 5 రూపాలలో. అంటే 5 రూపాలలో, పంచభూతాలు 5 కదా, శబ్ద రూపంలో కానీ, తర్వాత అగ్ని రూపంలో కానీ, సర్ప రూపంలో కానీ ఇట్లా అమ్మవారి ప్రత్యక్షం అవుతుంది. దాంట్లో రాసి ఉంది, చూద్దాము అని చెప్పేసి ఏం జరుగుతుంది అనే విధానంతో నేను ఆ మంత్రాన్ని చూసిన. మొత్తం చూస్తే ఆ మంత్రం బీజాక్షరాలతో ఉంది. బీజాక్షరాలతో మంత్రం ఉన్నప్పుడు గురూపదేశం కావాలి. అప్పుడు నాకు గురువు అంటే ఏందో, మంత్రోపదేశం ఎవరు ఇస్తాడో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. తర్వాత అదే బుక్ను కొంచెం తిరిగేయడం వలన అందులో ఒక సిద్ధ గురు మంత్రం ఉంది. దేవగురువు అయినటువంటి దక్షిణామూర్తి స్వామినే గురువుగా చేసుకోవచ్చు అని అందులో రాసి ఉంది. అందులో మంత్రం నాకు దొరికింది. అది అదృష్టం, నేను ఇంత సిద్ధుని కావడానికి ఆ మంత్రమే అదృష్టం. ఆ మంత్రం ఏ మంత్రం అంటే అది ఓం హరీం దక్షిణామూర్తి గురో ప్రసీద హరీం ఓం. ఈ మంత్రాన్ని ఫస్ట్ 1,25,000 సార్లు జపించాలి. అందులో సగం యాగం చేయాలి, అందులో సగం తర్పణం చేయాలి, అందులో సగం మూగజీవాలకు ఆహారం పెట్టాలి. తర్వాత ఆ మంత్రం సిద్ధిస్తుందని చెప్పేసి రాసి ఉంది. ఫస్ట్ ఆ మంత్రం చేసిన, 1,25,000 సార్లు చేసిన. నాకు ఆ మంత్రం చేయడంలో 18 రోజులు ఏం పట్టింది వాస్తవానికి. యజ్ఞం మొత్తం 2 నెలల రోజులు పట్టు. ఏ టైమ్స్ లో చదువుకోవచ్చు అది? మార్నింగ్ లేకపోతే సిద్ధగురు మంత్రం ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ నేను నైట్ చదివేటోని. ఏ టైమింగ్స్? నైట్ షాప్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయి చదివేటోని. మెడికల్ షాప్ బంద్ చేసి వచ్చి నేను మళ్ళీ అప్ అండ్ డౌన్, మా ఊరు నుంచి అప్ అండ్ డౌన్. నేను ఎక్కడ కూడా అక్కడ ఉండలే, అచ్చంపేటలో షాప్ పెట్టుకొని ఎక్కడ ఉండలే, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళేది ఇంటికానే. ఓన్లీ మంత్రం నేర్చుకోవడానికి కారణం మీ బాలన్న అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా అక్కడికి వెళ్ళడం కంటే నేనే చేసుకోవడం బెస్ట్ అని. ఇక్కడ ఏమైతుందంటే ఈ అవగాహన నాకు కలగడం అదే వాస్తవానికి అయితే అట్లా. ఎందుకంటే మనకు ఒక దారి చూపించినప్పుడు చెప్పాలి, తప్పదు, అది దాచుకోకూడదు. తర్వాత మళ్ళీ చెప్పారా నేను ఇట్లా ఇప్పటికి కూడా చెప్పలే, అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. మల్టీపర్పస్ సబ్జెక్ట్ గా చెప్పలేదు, ఇప్పుడు చెప్తే నాకు అర్థమవుతుంది అది. అట్లా
అంటే ఎప్పుడు ఆ సందర్భం రాలేదా? రాలేదు కానీ తర్వాత ఓ రోజు ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే ఏమో చేస్తున్నాం. మా అప్పుడు ఢిల్లీలో కూడా ఇంకో షాప్ పెట్టినాం మేము. ఓకే. ఆ అన్న దగ్గర నేనే ఉన్నా మెడికల్లా. అయితే ఒక రోజు ఇద్దరం కలిసి, అన్నది కూడా అమరాబాద్ పక్కల పల్లె, చింతలోని అని చెప్పేసి, ఓకే. అన్నను ఎక్కించుకొని నేను షాప్కి వెళ్తున్నా. మా మండలి అప్పుడు పాత మండలి మాకు అమరాబాద్ వస్తుండే, ఇప్పుడు పదరైంది కొత్తగా. అయితే నేను అన్నను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కించుకొని ఇద్దరం కలిసి షాప్కి పోతుంటే నేను జపం చేస్తున్నా. ఏళ్ళు ఇట ఒక చేత నడుపుకుంటే ఇటు అంటున్నా. ఏంద్రా ఇది చేస్తున్నావు ఇటు అంటున్నావు, జపంగిన చేస్తున్నారా, నీలో నా మార్పులు బొట్లు పోరాలు ఎక్కువైనా అని అడిగాడు. ఏం లేదా అన్న అని చెప్పిన. చేస్తే జాగ్రత్త రా, ఇవి బెడ్షి కొడతాయి ఒకసారి అని నన్ను హెచ్చరించండు. అప్పటికి నాకు ఇంకా అనుకున్నా, ఏదైనా సిస్టమ్ ద్వారా పోవాలి అని ఋషులు ఏం చెప్పి ఫస్ట్ దాన్ని మొత్తం చదివిన మంత్రాన్ని ఏ విధంగా చేయాలని జాగ్రత్తలు ఊహించుకున్నా. ఆ మంత్రకు ఒక అనుష్ఠి తర్వాత ఛందస్సు ఇవన్నీ ఉంటాయి, అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. అవన్నీ కూడా క్లియర్గా నేను చూసిన. ఋషి ఎవరు, ఈ మంత్రాన్ని ఎవరు చదివారు, ఎట్లా చేసిండు, ఆయన చెప్పింది ఆ ఋషి ఆ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నప్పుడు అదే రూట్లో మనం పోవాలి. ఆయన ఇస్తాడు ఇంట్రడక్షన్ మొత్తం, ఇట్లా చేస్తే ఈ మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పి అదే రూట్లో పోయినా అట్నే చేసిన. ముందు నాకు గురువు కావాలి కదా, దేవగురువు అయినటువంటి దక్షిణామూర్తి స్వామి యొక్క మంత్రం చేసిన, గురు మంత్రం సిద్ధించింది. ఓకేనా. తర్వాత కాళీ మంత్రం చేసిన. మంత్రం చెప్పకూడదు, అది బీజాక్షర మంత్రం, ఎప్పుడు పడితే అప్పుడు ఉచ్చరించకూడదు. చెప్పేది ఉంటే చెప్తా, కానీ అది చెప్పకూడదు. రహస్య మంత్రం, ఉగ్ర మంత్రం అది చేసిన. అయితే ఆదివారం అమావాస్య కావాలి, నాకు దగ్గరలో వస్తుంది. ఆదివారం అమావాస్య కోసం ఏది చూస్తున్నా, వచ్చిన తర్వాత మొత్తం మనకు బట్టలు ఉండకూడదు, మొత్తం వ్యాపాకులు కట్టుకోవాలి. పక్కన మా భార్య కూడా ఉన్నది, పెట్టుకున్నా. నాకు భయం అవుతుంది కదా, నేను కొత్తగా చేస్తున్నా, పెట్టుకున్నా. మూల కూర్చున్నది మా భార్య. సపోర్ట్ చేసే మేడం ఎందుకులే మనకి ఇవన్నీ ఏ రోజు అనలేదా? అప్పుడు అయితే నేను చేస్తున్నా, ట్రై చేస్తున్నా, నాకు కోఆపరేట్ చేయడానికి సరే అన్నది. ఇంకా కోఆపరేట్ చేసి ఇంకా ఆ మూల కూర్చున్నది. అట్లా నిద్రపోయింది. 4 మాలలు చేయాలి మంత్రం. ఆదివారం అమావాస్య రోజు ఏ మంత్రం అయినా 4 సార్లు చేస్తే గురూపదేశం ఉన్న మంత్రం అది సిద్ధిస్తుంది వాస్తవం. ఓన్లీ అమావాస్యల టైంలోనా, మిగతా ఏ టైం? ఆదివారం అమావాస్య గ్రహణంతో సమానం. ఓకే. అట్లా ఆ టైంలో చేసిన నేను ఆ మంత్రం. చేసినప్పుడు 4 108 చేయాలి. ఒక మాల 108 అని అర్థం. 108 సార్లు చదివితే ఒక మాల. అలాంటి 4 మాలలు చేయాలి. నేను అంతా ఏర్పాటు చేసుకొని ముందల దీపం పెట్టుకొని అంత ఆసనం వేసుకొని మొత్తం చేసిన. 3 మాలలు అయిపోయింది మంత్రం. 4వ మాలకు మా ఇంటి డోర్ ఉంటుంది కదా, డోర్ పెట్టుకొని చేస్తాం కదా, ఆ డోరుకు 10 మంది గన్నులు తీసుకొని కొడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. అంటే అమ్మవారు వచ్చినట్టేనా? అమ్మవారు అంతే శబ్ద రూపంలో వస్తుందని అందులో రాసింది. ఓకే. అయితే నాకు డౌట్, అసలు ఏంది ఇంత శబ్దం ఏంది, అసలు మామూలు శబ్దం కాదు, అసలు ఒక బాంబు బ్లాస్ట్ అయినంత శబ్దం వచ్చింది. మీ పక్కన మీ ఆవిడ గారు ఉన్నారు. ఆమె వినబడదంట, ఆమె భయపడుతుంది. ఇంత సౌండ్ ఏంది అని చెప్పేసి ఆమె భయపడుతుంది. పక్కనే మా బాబాయ్, ఎండాకాలం పూట పక్కనే మా బాబాయ్ మంచం వేసుకొని మా డోర్ ముందల అన్నాడు ఆకిట్లా మంచం వేసుకొని. నేను మా బాబాయ్కి ఫోన్ చేసిన, బాబాయ్ నన్ను ఎవరో అటాక్ చేస్తున్నాడు, నా డోర్ను మస్తు పలగొడతావు చూడని నేను అన్నా. నేను ఈయనే వండుకున్నారా, ఏది లేదు, ఎవ్వరు లేరు రా ఇక్కడ, ఏది లేదు, ఎందుకు కల వచ్చిందేమో నీకు అంటుండు మా బాబాయ్. అరే నిజానికి శబ్ద రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తాను, ఇది వాస్తవం ఉండొచ్చు అని నాకు అప్పుడు అర్థమైంది. ఇంకా అర్థమయ్యి ఆహా కథ ఏదో ఉందని అప్పుడు దిగిన. ఇంకా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మ్యాథ్స్లో ఎంఎస్సీ బీఈడి అయిపోయినా నేను ఆస్ట్రాలజీకి వచ్చేసిన. ఇక ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఇప్పుడు ఇది వేదిక్ వచ్చేసి నేను 8 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నా. 8 సంవత్సరాలు. కానీ పిహెచ్డి అయిపోయి మాత్రం 2 ఇయర్ రన్నింగ్, రెండో సంవత్సరం అవుతుంది. ఓకే. 2024 ఆగస్టులో వచ్చింది నాకు. ఆల్ పేపర్స్లో కూడా వేసారు నాది పిహెచ్డి వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు మొత్తానికి అమ్మవారిని దర్శనం చేసుకున్నారని చెప్పొచ్చు. ఓన్లీ శబ్ద రూపమే, అంటే ఇట్లా కనిపించినట్టుగా నీడ లాంటిది అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అమ్మవారు ఎవరికైనా సరే డైరెక్ట్ రూపం ఇయ్యదు. ఎక్కడ కూడా ఇట్లా వస్తుందని చెప్పేసి ఏ పురాణాలు చెప్పలేదు, తర్వాత వేదాలు కూడా చెప్పలేదు. మనకు కనబడకుండా మనం రక్షించేదే దైవం. వాస్తవానికి డెఫినేషన్, దైవానికి డెఫినేషన్ ఏంటంటే మనకు కనబడకుండా మనం రక్షించేది. ఆమెను వేడుకుంటే ఆ విధంగా రక్షించేదాన్ని మనం దైవం అనాలి. కనబడితే దైవం ఎట్లా అంటాం? దైవం కనబడదు, ఏదో రూపంగా వస్తుంది. అది కొంతమంది చెప్తూ ఉంటారు, సింహం మీద నాకు కనిపించింది, అది కళ, గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి మా ఇంటి చుట్టూ అని చెప్పి. గజ్జల శబ్దాలు అంటే అవి యక్షిణీలకు సంబంధించినవి, అది వేరు, మళ్ళీ టాపిక్ వేరు అది. శబ్దం అంటే ఓకే, గజ్జలు వినబడుతున్నాయి. కొన్ని ఇళ్లలో మేము కూడా చూసినాం శబ్దం వస్తుంది, అది యక్షిణీ తత్వాలు. కొంతమంది ఇంట్లో భూతశక్తి ఉన్నా కానీ అలాంటి శబ్దం వస్తుంది వాస్తవానికి. అయితే నాకు మాత్రం శబ్ద రూపంలో అమ్మవారి దర్శనం ఇచ్చింది. అందులో ఉంది కదా ఇంట్రడక్షన్లో రాశారు, శబ్ద రూపంలో రావచ్చు, అగ్ని రూపంలో రావచ్చు, గంటా రూపంలో రావచ్చు, ఘంటానాద రూపంలో రావచ్చు అని 5 రూపాలు రాసి ఉంది. నాకు శబ్ద రూపం మొదటిది శబ్ద రూపంలోనే వచ్చింది నాకు.
అంటే ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నార్మల్గా యజ్ఞం చేసేటప్పుడు కొంతమందికి మంటలు నిజంగానే కనిపిస్తుందంట, అది నిజమేనా సార్? వాస్తవం? వాస్తవం ఆకృతిని మనం ఫోటోగ్రాఫ్లో అబ్జర్వ్ చేస్తే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే యజ్ఞం అంటే ఏంటంటే ఆ దేవతను అగ్నిలోకి ఆవాహనం చేయడం. ఓకే. అగ్నిని ప్రజ్వలన చేసి అందులోకి అమ్మవారిని ఆవాహన చేస్తాం. చేస్తున్నప్పుడు అగ్ని రూపంలో ఉన్నది అమ్మవారే కదా. అవును. అట్లా రూపం ఇవ్వచ్చు. ఒక రూపం ఇట్లా వస్తే మనం ఫోటో తీసుకోవచ్చు, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అది కూడా. అట్లా సో దాదాపుగా ఇప్పుడు అందరికీ ఈ గ్రహాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటున్నారు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే గ్రహాలు వాటి వర్గాలను ఉంటాయంట సార్, దాని గురించి మీరు చెప్పండి. అవును, గ్రహాలు మొత్తం మనకు 9 వస్తాయి. అంటే 7 ఏమో రియల్ గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు. ఓకే. అయితే ఇక్కడ మనకు వర్గాలు 2 విభజించవచ్చు ఆ 9 గ్రహాలను. ఒకటి గురువర్గము, రెండోది శుక్రవర్గము. ఇప్పుడు గురువర్గంలో ఎవరెవరు ఉంటారు అంటే సూర్యుడు, తర్వాత చంద్రుడు, కుజుడు, తర్వాత గురువు, కేతువు, ఈ 5 మంది మనకు గురువర్గంలో ఉంటారు. తర్వాత శుక్రవర్గంలో ఎవరెవరు ఉంటారు? శుక్రుడు, తర్వాత బుధుడు, శనీశ్వరుడు, తర్వాత రాహు, ఈ 4 మంది ఒక వర్గం. టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ లాగా అట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి పడదు ఇంకా ఇప్పుడు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు శుక్రుడు గురువే, ఆయన రాక్షస గురువు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువే, దేవగురువు ఆయన. వాళ్ళిద్దరికి పడదు ఇక. గురుగ్రహానికి శుక్రగ్రహానికి పడదు, భర్త శత్రువులు వాళ్ళు ఇద్దరు బోధించే వాళ్ళే కదా, ఎట్లా పడుతుంది అట్లా. కాకపోతే గురుగ్రహం కంటే కూడా జ్ఞానం శుక్రగ్రహం కాడ ఎక్కువ ఉంటుందని నా అనుభవం. ఎందుకంటే రాక్షసులకు పాఠాలు, మూర్ఖులకే పాఠాలు బోధించేవాడు శుక్రుడు కాబట్టి. శుక్రగ్రహం తలుచుకుంటే హీరో చేస్తుంది, తలుచుకోకపోతే ఆయన జీరో చేస్తుంది. మళ్ళీ అదే గురుగ్రహం అట్లా కాదు. గురుగ్రహం ఎప్పుడు కూడా మనకు పాజిటివ్గానే చూస్తుంది అట్లా. నా గురించి చెప్పండి సార్. నా పేరు లావణ్య. నీది మేషరాశి వస్తుంది. ఓకే, పేరు పరంగా మేషరాశి వస్తుంది. ఓకే. నీ గ్రహం కుజుడు. నీ నెంబర్ న్యూమరాలజికల్ నెంబర్ వస్తే 9 నెంబర్ కూడా కుజుడు అనమాట. ఇక్కడ నెంబరు మన ఋషులు ఒక్కొక్క గ్రహానికి ఒక సంఖ్య కేటాయించడం జరిగింది అట్లా. అదేంటంటే 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శనీశ్వరుడు, 9 అంటే కుజుడు. ఓకే, ఇది 9 కుజుడు. సో ఇప్పుడు ఇలా అదృష్ట సంఖ్యలను కూడా ఉంటాయి కదా. అవును, అవి ఎలా ఉంటాయి? ఇది న్యూమరాలజీ. మళ్ళీ అదృష్ట సంఖ్యలు అంటే ఉదాహరణకు నీకు లక్కీ నెంబర్ 9 అంటే మనం గ్రహాన్ని గుర్తించిన తర్వాతనే సంఖ్యను గుర్తించాలి. ఇప్పుడే మంచిగా ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. ఒకే న్యూమరాలజీని తీసుకుంటే అర్థం కాదు. మళ్ళీ న్యూమరాలజీని అంతా క్యాలిక్యులేట్ చేస్తే గ్రహాన్ని గుర్తిస్తాం చివరికి. మళ్ళీ తిరిగి గ్రహం కాడికే రావాలి మనం. అందుకనే మీది కుజగ్రహం, నీది మేషరాశి వస్తుంది. మేషరాశికి అధిష్టాన గ్రహం కుజుడు, కుజుని సంఖ్య 9 అట్లా. నీకు నువ్వు ఏ దేవుని, ఆ కుజునికి అధిష్టాన దేవుడు ఉంటాడు. మళ్ళా ఆ కుజునికి అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే మీరు యాక్చువల్గా రాణించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయాలి మంగళవారం. చేస్తే నీకు అనుకున్న పనులు అవుతాయి ఏదైనా. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఇది 3 సబ్జెక్టులు మీరు చదివారు కదా సార్, అంటే డిఫరెంట్ ఇవి. సో అంటే ఈ 3ంటిని ఒక్కటేలాగా చేయొచ్చా? అంటే నేను కలిపి చెప్తా కాబట్టి సబ్జెక్ట్ ఉంటుంది, ఆడ సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు నాకు మొన్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నాకు 20,000 కాల్స్ వచ్చినాయి. ఓకే, ఇచ్చిన తర్వాత శివ స్టూడియోలో ఇచ్చిన నేను 20,000 కాల్స్ వచ్చితే అందులో అందరు ప్రాబ్లమ్సే. ఎవరికి చూసినా గ్రహదోషం ఉంది, ఏదో ఒక గ్రహం అలా వెంటాడుతూనే ఉంది. మా లైఫ్ స్మాష్ అయిపోయింది సార్, మేము అల్లకల్లోలం అయిపోయినాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది బాగా రిచ్తో ఉన్న వాళ్ళు సడన్గా ఒకేసారి పడిపోతారు, అంటే వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్. అంటే ఇది గ్రహాల వల్లనే? నేను ఏమంటున్నానంటే తల్లి గర్భంలో మనల్ని తయారు చేస్తున్నవే గ్రహాలు. ఫస్ట్ చిన్న కణంగా ఉన్నప్పుడు చంద్రుడు, ఆ రక్తపు కణం ముద్ద పెరుగుతుంటుంది తల్లి గర్భంలో. ఆ కణం పెరిగే కొద్దీ కుజుడు, ఆ తర్వాత బుధుడు, ఆ తర్వాత గురువు, ఈ విధంగా 9 గ్రహాలు మనల్ని ఈ అవయవాలను మొత్తం తయారు చేస్తున్నాయి. లాస్ట్కు ఆకృతి వస్తుంది మనకు, మానవ ఆకృతి వాళ్ళే తయారు చేస్తారు. లాస్ట్కు కేతుగ్రహం ఉంటుంది. కేతుగ్రహం ఏముంటుంది, 84 లక్షల యోనులలో పుట్టినవు మూరు కూడా ఇప్పుడన్నా ఉద్ధరించి జన్మనని దొబ్బుతుంది తల్లి గర్భం నుంచి బయటికి. మనం ఇట్లా వస్తాం కదా, ముందు తల వచ్చి బోర్లో వస్తాం కాబట్టి మర్చిపోతాం. మర్చిపోయి మళ్ళీ పాపాలు స్టార్ట్ చేస్తాం. కేతువు చెప్తుంది, అన్నీ చెప్పి పంపిస్తుంది, కానీ ఏం ఫలితం ఉల్టా వస్తాం, కిందంగా ఇట్లా బోర్లో వస్తాం కాబట్టి అది జరుగుతుంది, మర్చిపోతాం. సో ఇప్పుడు పురాణాల్లో కూడా 4-5 పురాణాలు ఉన్నాయని నేను విన్నా సార్. గరుడ పురాణం గురించి ఏం చెప్తారు? గరుడ పురాణం అంటే నా దృష్టిలో గరుడ పురాణం చాలా గొప్పది.
ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి పురాణం కూడా గరుడ పురాణం. ఎందుకంటే ఆ గరుడ పురాణం చేస్తే ఆడు ఎదుటి వాళ్ళకు మోసం చేయడు. ఫస్ట్ అది చదివితే గరుడ పురాణాన్ని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఏ జీవికి హాని చేయరు కరెక్ట్ ప్రిపేర్ అయితే. ఎందుకంటే ఏ ఏ పాపం చేసినా దానికి ఏ శిక్షనో ముందే తెలిసిపోతుంది మనకు అందులో. అది జరుగుతుంది కూడా 100%. నా అనుభవంలో చాలా చూసిన నేను, జరిగి తీరుతుంది. అందులో చెప్పినది తప్పకుండా జరుగుతుంది. కాకపోతే ఒక అపోహ ఏముందంటే గరుడ పురాణం ఇంట్లో ఉండొద్దు, అది పితృదేవతలకు సంబంధించిన శాస్త్రం అని కొంతమంది భయపెడతారు. అది వాస్తవం కాదు, ఎక్కడ కూడా లేదు. నిర్భయంగా ఇంట్లో ఉంచుకోవచ్చు, ప్రతిరోజు కూడా చదవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, ఏనైనా పెట్టుకోవచ్చు అట్లా. కాకపోతే ఏంటంటే దాని కాలు తలనియొద్దు. ఎందుకంటే అందులో కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, కింద డైరెక్ట్గా ఏ బుక్ అయినా సరే అమ్మ అందులో బీజాలు ఉంటాయి. అక్షరం అంటే బీజం. అక్షరాలు ఉన్నటువంటి ఏ బుక్ను కూడా నేరుగా భూమి మీద పెట్టొద్దు. పెడితే దాని మనకు పాపమే. అది కూడా శివపురాణం అంటే సార్, శివపురాణం అంటే శివతత్వం గురించి మొత్తం తెలియజేస్తుంది. ఇట్లా ఉదాహరణకు శివుని ఏ విధంగా పూజించాలి, తర్వాత శివపార్వతుల యొక్క కళ్యాణం గురించి, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణేశుని యొక్క జననాల గురించి, తర్వాత 12 జ్యోతిర్లింగాల గురించి, రుద్రాక్ష మహిమ, తర్వాత విభూది మహిమ, తర్వాత ఈశ్వరుడు రాక్షసులను వధించినటువంటి విధానాలు మొత్తం కూడా అందులో ఉంటాయి. మొత్తం శివతత్వాన్ని తెలియజేస్తుంది. శివునికి 2 రూపాలు ఉంటాయి. ఒకటి సకార రూపము, మన పటాలలో పార్వతీదేవితో ఉన్నటువంటి రూపం. తర్వాత నిరాకార రూపం, అది లింగ రూపం. ఆ రూపములనే ఇప్పుడు ఈశ్వరుడు సృష్టిని పాలిస్తుండు. అందులో క్లియర్గా ఉంటుంది శివపురాణంలో. లింగ రూపంలోనే ఈశ్వరుడు ఈ సృష్టిని పాలిస్తున్నాడు అనేది వాస్తవం 100%. అందులో రాసి ఉంటుంది శివపురాణంలో. తద్వారా ఆ పూజ విధానం చెప్పబడది. తర్వాత దాని ద్వారా ఈ ప్రాసాద పంచాక్షరిని ఓం నమ శివాయ మంత్రం, అది ప్రాసాద పంచాక్షరి అనాలి. ఆ మంత్రాన్ని ఏ టైంలో చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎట్లా ఉపదేశం తీసుకోవాలి, అట్లా ఆ మంత్ర విశిష్టత గురించి కూడా చెప్పబడ్డది అందులో. అట్లా. సో అగ్ని పురాణం అంటే సార్, అగ్ని పురాణం అంటే వాస్తవానికి అగ్ని పురాణంలో అన్నీ చెప్పబడ్డాయి. వాస్తవానికి అందులో కూడా రుద్రాక్షను వాడచ్చు, నిర్భయంగా వేసుకోవచ్చు. కాకపోతే ఒక గురువు ద్వారా వేయించుకోవాలని ఉంటుంది. తర్వాత మెయిన్గా శ్రీ మహావిష్ణు అవతారాల గురించి చెప్తుంది అది అగ్ని పురాణం. అట్లా విష్ణువు గురించి ఎక్కువ చెప్తారు అందులో. సో మరి అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను కాదు కానీ జనరల్గా మీరు అన్ని తెలిసినటువంటి వ్యక్తి, అందరికి అన్నీ చెప్తున్నారు. మీరు ఎందుకంటే ఖచ్చితంగా ఈ పురాణం గురించి చెప్పే వాళ్ళైనా కావచ్చు, సో ఆస్ట్రాలజీకి సంబంధించిన ప్రతి వ్యక్తి అంటే ఈ రుద్రాక్షలు ధరించడము, బొట్లు పెట్టుకొని ఒక డ్రెస్ అపీరియన్స్తో వస్తారు. మీరు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఇది. ఓకే నేను అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక కపాలమాల వేసుకుంటా అంతే తప్ప ఇంకా మిగిలిన బయటకు వచ్చినప్పుడు సాధారణంగానే ఉంటా. ఎందుకంటే నా మనసే దేవునికి ఇచ్చిన. దేవునికి ఏమి ఇస్తారండి వాస్తవానికి చెప్పండి? నువ్వు నైవేద్యం పెడితే దేవుడు తింటాడా? లేకపోతే ఇంకేదైనా పెడితే తింటాడా? ఏ తినడు. చూస్తాడు ఆయన, వీడు ఉపచారాలు కరెక్ట్ చేస్తున్నాడా లేదా అని చూస్తాడు. చూసి వరం ఇస్తాడు. దేవునికి ఇచ్చేది మన మనసే. మనసు ఒక్కటే మాత్రం దేవునికి ఇస్తాం. మన మనసుని ఇస్తే సరిపోతుంది. ఇక నాకు ఇందులో ఒక డౌట్ ఉంది, చెప్పండి. జనరల్గా ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళకి దేవుడు అంటే చెవులో వచ్చి కొన్ని చెప్పడం జరుగుతుంది, ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలని అంటారు. మీకేమన్నా అలా జరిగిందా? అయితే యక్షిణి విద్యలు ఉంటాయి. ఆ విద్యలు చేస్తే కొన్ని యక్షిణీలు చెవులో చెప్తాయి, ఉన్నాయి. వాస్తవానికి మేము కూడా కొన్ని చేసినాము, బయట చెప్పాము, ఉంటాయి. కాకపోతే ఆ యక్షిని మనం ప్రసన్నం చేసుకున్న తర్వాత యక్షినికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు మనం పాటించకపోతే అదే మనలో చంపేస్తుంది. ఇది మాత్రం తథ్యం. ఇప్పుడు మీకు కపాలం అని చెప్పారు కదా సార్, అంటే అది మీరు తెచ్చుకుంటారా లేకపోతే మీకంటే ఎవరైనా గురువు ఏమన్నా ఇవ్వడం జరుగుతుందా? తెప్పించుకున్నా కపాల మాల అని ఉంటుంది. అంటే పుర్యాలు కావు, మాల ఒకటి ఒరిజినల్ కపాల మాల ఉంటుంది. నేను షాప్లోకి వెళ్ళి కాశీ నుంచి తెప్పించుకున్నా. అదే నేను నైట్ 8:30కు పూజ చేసినప్పుడు వేసుకుంటా తప్ప మిగతా సందర్భంలో నేను ఎక్కడ కూడా నా విభూతి బొట్టు మాత్రమే ఉంటుంది తప్ప నేను ఏది కూడా వేసుకోను. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫోకస్ అయింది. వాస్తవానికి ఏముంది అసలు యాక్చువల్గా జపమాల కూడా అవసరం లేదు. ఎందుకంటే కలియుగంలో మనం అసలుకే ఓపికలు ఉండవు. కలియుగంలో జపమాలతో జపం చేస్తే ఇది మొత్తం మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. అవసరం లేదు. టైం పెట్టుకొని మనసును దేవుని మీద కేంద్రీకృతం చేసి జపం చేయండి, సిద్ధిస్తుంది. ఒక టైం పెట్టుకోండి, ఒక 5 నిమిషాలకు ఎంత జపం చేస్తున్నా అయితే గంటకి ఎంత అవుతుందో చూసుకోండి, అలా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే నీ మనసు నీలోనే ఉంటుంది, అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది, దైవం మీద ఉంటుంది మనసు. అప్పుడు నువ్వు చేసేటువంటి ఆ మంత్రం ఫలిస్తుంది. మంత్రం చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ దేవత మీద ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లేకపోతే వేస్ట్. నాకు ఎందుకంటే ఇవన్నీ వల్ల డిస్టర్బెన్స్ అవుతాం అనేటువంటి ఒక ఉద్దేశం.
ఎందుకు ఇప్పుడు మాలలు వేసుకుంటేనే గురువు నేను ఇక్కడిగా నేను ఏమంటున్నాను అంటే నాకు స్వామి అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు. ఫస్ట్ నాకు అది నచ్చదు. మనిషి ఎప్పుడు దేవుడు కాడు నా దృష్టిలో. అయితే ఒక గురువు అవుతాడు తప్ప. ఇప్పుడు ఋషులను ఎవరన్నా స్వామి అంటారా? ఋషి అంటాం మనం. అవును. అందుకనే గురువు అని అనాలా లేకపోతే సార్ అని అనాలి, అంతేగాని స్వామి అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అంతే. మనం దేవుళ్ళం ఎప్పుడైతాం దేవుని అంశ పొందుతాం తప్ప దేవుళ్ళం ఎప్పుడు కమ్మనం. ఓకే. సో ఇందులో విష్ణు పురాణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? విష్ణు పురాణం అంటే విష్ణు గురించి చెప్తుంది. అమ్మవారి లక్ష్మీ విష్ణుల కళ్యాణము, తర్వాత ఇంకా మొత్తం ఇంకా విష్ణువు గురించే వస్తుంది. ఆయనకు 10 అవతారాలు ఉంటాయి. ఆ అవతారాల గురించి ఒక్కొక్క అవతారం గురించి చెప్పబడుతుంది. అట్లా దీని ఎట్లుంటుందంటే ఇంకా విష్ణు పురాణం అంటే మొత్తం అందులో నారదుడు అందరూ వచ్చేస్తారు. ఇంకా ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఉపాసకులు మొత్తం వచ్చేస్తారు. వాళ్ళ వృత్తాంతం మొత్తం అందులో ఉంటుంది. ఇప్పుడు ఇలా చెప్పాలంటే అదే 2 రోజులు పడుతుంది చెప్పాలంటే. ఏంటంటే విష్ణు పురాణం అంటే విష్ణు తత్వం తెలియజేసేది అంతే. సో ఖచ్చితంగా ఏది చేసినా కూడా మీరంటూ ఒక మంత్రం చదువుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అసలు మంత్రం అంటే ఏంటిది, దాన్ని ఎట్లా ఉపయోగిస్తారు? మంత్రం అంటే మననాతు త్రాయితే హితి మంత్ర అంటే అర్థం ఏంటంటే మంత్రం మననం చేయడం ద్వారా నిన్ను రక్షించబడతావు తప్పకుండా. మనిషిని ఏదో నా దృష్టిలో మంత్రం మనిషిని కాపాడేది ఒకటే, అది మంత్రమే. ఎవ్వరు కూడా మనిషికి ఏం చేయలేరు. మంత్రాన్ని పట్టుకుంటే 100% మనిషి తరింపబడతాడు. కానీ ఆ ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా మీ తల్లిదండ్రులు కూడా మీ ఎమ్మటి రారు, నువ్వు మరణిస్తే మంత్రం నీ ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. నువ్వు ఇంకో జన్మ ఎత్తినా ఆ జన్మ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది అట్లా. అందుకనే మంత్రం చాలా గొప్పది. మనన చేయడం వలన రక్షించబడేది అని అర్థం. మంత్రానికి ఏ నియమం ఉండదు, ఎప్పుడైనా జపించుకోవచ్చు. స్నానం చేయాలి అనేది ఉండకూడదు. గురుపదేశం మాత్రం ఉండాలి. అది బీజాక్షరాలు ఉంటాయి. కామన్ మంత్రాలకు అవసరమే లేదు. నామ మంత్రాలు ఉంటాయి, చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీ స్త్రీలు వంటలు చేస్తుంటారు కదా, స్టవ్ దగ్గరికి పోయి ఆ మంత్రం చేసుకుంటూ మీరు వంట ఉంటే ఆ వంట అద్భుతమైనటువంటి రుచికరంగా ఉంటుంది అన్నమాట. కారణం చెప్పనా, ఈ అంతరాళంలో స్థితిగతులు లేని శక్తులు ఆహారం కోసము దేహం కోసం తిరుగుతున్నాయి, శరీరాల కోసం తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రం చేయడం వలన మీ వంట రూమ్లో ఈ మంత్రహార శక్తి వలన ఏ నెగిటివ్ ఎనర్జీ ఉండదు అక్కడ, నిన్ను డిస్టర్బ్ చేయదు, ఆ వంటను కూడా డిస్టర్బ్ చేయదు. ఓకే. అందుకని రుచికరంగా ఉంటుంది అది. ఒకవేళ అట్లా కాకుండా చేస్తే ఏమవుతుందంటే ఈ ఆకలితో ఉన్నటువంటి శక్తులు ఆ ఆహారాన్ని ముందే ఎంగిలి చేస్తాయి. యంత్రాలంలో ఇప్పుడు నీ మధ్యన నా మధ్యన కోట్ల ఆత్మలు కానీ అది నెగిటివ్ ఎనర్జీస్ తిరుగుతున్నాయి ఇక్కడ, మనకు కనబడవు అవి. అందుకనే మనిషి ఏదైనా ఇప్పుడు కొంతమంది ఏముంటారు అంటే తనను తాను కోల్పోవడం అంటే మనసును కోల్పోవటమే. వానికి అన్నీ తగులుతాయి. నిగ్రహంగా ఉండి నువ్వు శ్మశానంలో పోయినా ఏం కాదు, నీ అంతరాత్మ నీలోనే పెట్టుకో. ఫస్ట్ ఏదో ఆలోచన చేసి అది తొక్కుట ఏదైనా తిప్పేస్తే తగులుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది ఏమంటారు అంటే మంత్రం చేసినటువంటి నిమ్మకాయలు దాటితే అనేది వాస్తవానికి తలుగుతుంది. ఎప్పుడు తలుగుతుంది అంటే వీని మనసు ఈయన లోన అంటే వీని ఆత్మ ఈయన లోన లేకుంటే తలుగుతుంది. వాడు అంతరాత్మ కనెక్ట్ పెట్టుకొని దాని తన్యా కానీ ఏం కాదు. అంటే నిజమేనా సార్? ఇప్పుడు ఈ 3 రోడ్ల మధ్యలో ఏమంటున్నా ఇవి తాంత్రిక క్రియలమ్మా. అథర్వణ వేదంలో చెప్పబడ్డాయి తాంత్రిక క్రియలు. ఇవి తాంత్రిక క్రియలు పనిచేస్తాయి. వాస్తవం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉంటాయి, 100% ఉంటాయి. తాంత్రిక క్రియ 100% ఫలిస్తుంది. ఈ వశం చేసుకోవటము, తర్వాత ఎవరు చంపారు వాస్తవానికి కూడా. ఇక్కడ మన గ్రామాలలో ఇప్పుడు చేతబడులు ఇవన్నీ అంటున్నారు. వాస్తవానికి చేతబడులు డబ్బులకో దానికో చేసేటివి కావు. కాకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి మన అమ్మ నాన్నలు ఉంటారు కదా పల్లెటూళ్ళ, పనులు చేసుకుంటే వాళ్ళు జ్ఞానం ఎక్కువ లేని వాళ్ళు ఏమనుకుంటారు చేతబడులనే నమ్ముతారు. కానీ చేసేటివి గ్రహాలే. ఇప్పుడు చెడ్డ గ్రహం నీకు ఒక గ్రహం నీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ నీ పేరులో కానీ చెడ్డ గ్రహం ఉంటే నువ్వు చెడే జరుగుతుంది. నీకు ఏది చేయనా సాధించలేవు, ఏది చేయాలన్నా ఆటంకాలే వస్తాయి. ఇంకా ఇప్పుడు చేతబడి జరిగినట్టయినా మన వాళ్ళు ఏమంటారు, ఈయనకి ఇప్పుడు చేసిండ్రా అంటారు. అది కాదు, గ్రహాలే చేస్తాయి. ఏది చేసినా గ్రహాలే. ఒక మనిషిని చంపాలనుకున్నా కానీ మనకు 7 చక్రాలు ఉంటాయి బాడీలో. ఈ చక్రాలను కట్టడి చేయాలి అంటే 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలను కట్టడి చేస్తే నా శరీరం తుల్లిపోతుంది తప్ప ఇంకా ఛాన్స్ ఉండదు. అంత విద్య వరకు ఉంటుంది. ఒకవేళ చేసినా చేయకూడదు, ఎందుకంటే వీడు ముందు పోతాడు ఆ తర్వాత పోతాడు చేసినోడు, అంతే, ఆడేం లేదు. కాకపోతే తాంత్రిక క్రియలు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ పెద్ద చేతవాడి. దృష్టి ఉందా, దానికి మించిన చేతవాడి ఏం లేదు. ఇంకా అదే పెద్ద చేతవాడి. దృష్టి దోషమే పెద్ద చేతవాడి నా దృష్టిలో. ఇది ఉంటుంది నరదృష్టి. ఓకే. అందుకనే ఇప్పుడు ఈ జనరేషన్లో దాదాపుగా చాలా వరకు సో పెళ్ళిళ్ళు ఇలా అవుతున్నవి,
మళ్ళీ ఒక 3 నెలలకి 6 నెలలకు కాగానే ఇదా. సో ఈ విడాకులు అనేది తీసుకోవడము విడిపోవడము ఇలా జరుగుతున్నాయి. వీటికి కారణం కూడా మనం గ్రహాలనే చెప్పొచ్చు. గ్రహాలు 100%, గ్రహాలే కారణం అమ్మ 100%. సో ఖచ్చితంగా జాతకం అనేది చూసుకున్న తర్వాతనే సో మనం పెళ్ళి లగ్న పత్రిక రాసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మరి ఇది ఇది ఎంతవరకు సాధ్యం? ఒక్కొక్క సబ్జెక్ట్లా మనము సాధన చేసే కొద్దీ కొత్త కొత్తవి తెలుసుకుంటాం మనం. ఇది నా అనుభవం ప్రకారం చెప్తున్నా. నేను కూడా ఇంతకుముందు అందరూ చూసే విధానంగానే జాతక కూడలి ద్వారా నేను జాతకం చూసేటోని. అలా చూసినప్పుడు నన్ను పెద్దగా సక్సెస్ లేదు అనేటోళ్ళు అనమాట. ఇంకా ఏదో మనం తెలుసుకోవాలి కొత్తది అని నేను కొన్ని వ్యవహారాలు చూసిన, అంటే నేను ప్రాక్టికల్గా చూసి కొత్తది ఏదైనా కనిపెట్టాలి, మనం చూద్దాం ఈ విధంగా బాగుంటుందా అని చెప్పేసి నేను ఏం చేసినంటే న్యూమరాలజీని ఈ ఆస్ట్రాలజీని కలిపి చూసినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది నేను చెప్పింది వాళ్ళకు. బహుశా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సబ్జెక్టు నేనే ఇస్తున్నాను అనుకుంటా, బహుశా ఎవరు కూడా చెప్పలే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే గ్రహాలను కలపడం అనేది నేను కలిపి చూసిన. ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా కలపాలంటే, ఉదాహరణకు ఇప్పుడు కుజుడు పరిపాలిస్తుంది, ఇద్దరిని ఒక కుజగ్రహం అంటే అనిత అంజనేయులకు పెళ్లి చేసినాం అనుకో, వాళ్ళకి ఎప్పుడు పొందరు, ఒకదానికోసం ఇద్దరు కొట్టుకున్నట్టే, ఎప్పుడు కొర ఉంటుంది. అంటే ఒకే అక్షరం మీద ఇప్పుడు ఒకే అక్షరం ఒకే గ్రహం వస్తుంది అక్కడ. ఒకే గ్రహం వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకదానికోసం ఇద్దరు కొట్టుకుంటారు. అంటే అక్కడ ఆ గ్రహం వాళ్ళ దాంపత్యకారక గ్రహం 0 అవుతుంది అక్కడ. అంటే ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు ఏ ఉంటే వీళ్ళు గలవరు, ఇంకా కలవడం కాదు, వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమంది విడిపోవచ్చు, కొంతమంది ఉన్న అపులపాలు కావచ్చు, కొంతమందికి ఉన్నా కానీ ఎప్పుడు గొడవలు కావచ్చు, సంతోషంగా అయితే ఉండరు, ఏదో ఒకటి ఇలా వెంటాడుతూనే ఉంటుంది, సమస్య ఉంటుంది అంతే ఇంకా. అట్లా అందుకనే మొదటి అక్షరాలు కలిసినప్పుడు ఆ గ్రహం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్టే శాంతి పూజ చేసుకోండి గురువుల ద్వారా. ఆ గ్రహాన్ని వేడుకోవాలి మనం. మా ఇద్దరిది ఒకటే గ్రహం, ఇద్దరు పోతలు ఒకే గ్రహం ఉంది, ఆ గ్రహం ఏదో గుర్తించాలి, ఆ గ్రహ పూజ చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉంటారు. ఎందుకంటే గ్రహాన్ని వేడుకుంటున్నావు ముందే, దొంగలాగా చేసుకుంటలేవు, దొరలాగా అడుగుతున్నావు కదా. అవును. అట్లా అంటే నిజం చెప్పాలంటే సార్, జాతకాలు నమ్మొచ్చు అంటే ఎలాంటి జాతకాలు నమ్మొచ్చు? నేను వాస్తవానికి జాతక కూడలి ప్రకారం మేడం వాస్తవం చెప్తున్నా, అవి అయితే వాస్తవాలు కావు. నేనైతే నా దృష్టిలో నేను ఎవరిని అంటలేను, ఎందుకంటే నేను చూసిన, నేను కూడా ఫస్ట్ 4 years అవే చూసిన. నేను జాతక కూడలేసి లగ్నాన్ని గుర్తించి చేసినప్పుడు ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్పేది అంటున్నారు, వామో నేను ఏదో కొత్తగా అనుకోవాలని చెప్పేసి ఇది కనుక్కున్నా నేను ఈ విధానం. అంటే గ్రహాలను న్యూమరాలజీని కలిపి చెప్పాలి, కలిపి చెప్పినప్పుడు గ్రహానే తీసుకుంటా నేను, నక్షత్రం కంటే కూడా ముందు గ్రహానే తీసుకుంటా. ఎందుకంటే భూమి గ్రహం కదా, నాకు థాట్ వచ్చింది అసలు గ్రహం అంటే మీనింగ్ ఏంటంటే శక్తి కలిగిన వస్తువు అంతే. అసలు గ్రహం అంటే మీనింగ్ ఏంటంటే ఖగోళంలో శక్తి కలిగినటువంటి ఒక వస్తువు అంటే అర్థమైంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి అనేది ఉంటుంది. అట్లా అప్పుడు గ్రహం ఒక శక్తి, భూమికి ఒక గ్రహం, మనం భూమి మీద ఉన్నప్పుడు గ్రహాలనే ముందు తీసుకొని చూద్దాం అంటే ఇవి సక్సెస్ అవుతున్నాయి ఇట్లా చెప్పినాయి మొత్తం. అట్లా అంటే ఇప్పుడు గ్రహాలు అన్నారు కాబట్టి ముఖ్యంగా గ్రహాలలో ఏ దేవుని పూజించాలా మనం? అంటే ఇప్పుడు మీకు చెప్పాను మేషరాశి అన్నారు, మీరు మేషరాశి వస్తుంది లావణ్య అన్నప్పుడు. అవును. మేషరాశి కుజుడు అంటే ఆ గ్రహానికి అధిష్టాన దేవుడు ఎవరంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే కుజగ్రహం ఉన్నోళ్ళు మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఒకవేళ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బుధగ్రహం ఉన్నోళ్ళు ఉంటారు, మిథున రాశి కానీ లేకపోతే కన్యా రాశి కానీ, గురుగ్రహం అది ఎవరు వస్తారు, బుధుడు వస్తాడు. బుధుని యొక్క సంఖ్య 5. బుధునికి అధిష్టాన దేవుడు ఎవరంటే వినాయకుని పూజించాలి. అంటే మిథున రాశి వాళ్ళు కానీ కన్యా రాశి వాళ్ళు కానీ వినాయకుని పూజిస్తే తొందర ఫలిస్తాయి, అధిష్టాన దేవుడు అవుతాడు కదా ఆ గ్రహానికి. అట్లా ఇప్పుడు శనిగ్రహం ఉందనుకున్నాం, శనిగ్రహానికి ఏమో మకర రాశి కుంభరాశికి శనీశ్వరుడే అధిష్టాన గ్రహం అవుతాడు. ఆ శనీశ్వరునికి అధిష్టాన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు. శనిగ్రహానికి అధిష్టాన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు. అంటే శనిగ్రహం పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు మొత్తం ఈశ్వరుని పూజించాలి. అట్లా ఇప్పుడు గురుగ్రహాన్ని తీసుకున్నాం అనుకో, గురుగ్రహం పరిపాలిత అంటే ఎవరెవరు వస్తారు, ధనుసు రాశి మీనరాశి, ఈ రెండింటికి గురుగ్రహమే పరిపాలిస్తుంది ఈ రాశులను. ఆ గురువుకు అధిష్టాన దేవత ఎవరంటే దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, రాఘవేంద్ర స్వామి, అంటే గురు పరంపర ఉన్నటువంటి దేవతలను పూజించాలి వీళ్ళు. తర్వాత శుక్రునికి అధిష్టానం అంటే శుక్రుడు ఏ రాశులకు వస్తాడంటే తులారాశికి వృషభ రాశికి అధిష్టాన గ్రహం శుక్రుడే. ఆ శుక్రునికి అధిష్టాన దేవత లలితాదేవి. అంటే లలితాదేవి 1000 నామాలు గల తల్లి అన్నమాట, శుక్రుని చేతిలో ఉంటుంది అనమాట. శుక్రునికి అధిష్టాన దేవత అవుతుంది.
అసలు ఈ నవగ్రహాల పూజ ఎందుకు చేయాలి సార్? అవే కదా కర్మకు సాక్షి. ఇప్పుడు ఒకటి బాగా ఆలోచన చేయండి మేడం, ఏ దేవుని విగ్రహం చూసినా ఏ పటాన్ని చూసినా అభయస్త ముద్రతో ఉంటాడు. చూడండి మీరు ఇట్లా చేతులు పెట్టి అర్థమైంది మేడం. ఇక్కడ సర్వకాలంలో నేను నీకు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తూనే ఉంటా, పాజిటివ్గా ఇస్తూనే ఉంటా. నేను పాజిటివ్గానే ఉంటున్నా అంటే అర్థమైంది. ఇంకా ఏవో మనల్ని బాధ పెడుతున్నాయి, అవే నవగ్రహాలు. ఓకే. ఏం చేస్తాయంటే మనం చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తాయి. పంచభూతాలు నవగ్రహాలు, యముడు, వీళ్ళందరూ కలిపి మనం చేస్తున్న ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేసి అధిష్టానానికి పంపుతాయి, ఈశ్వరునికి పంపుతాయి. అట్లా. సో ఇప్పుడు ఈ నవగ్రహాల పూజ చేసినప్పుడు అంటే కాళ్ళు మొక్కొద్దు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? కాళ్ళు వాస్తవానికి మూల అంటే దైవ ప్రాంగణంలో ఎవరు కూడా ఎవరి కాళ్ళు మొక్కకూడదు. యాక్చువల్గా అది తప్పు. గుడులలో కానీ నవగ్రహాల కాడ కానీ ఎవరు కూడా కాళ్ళు మొక్కొద్దు. దేవత ముందు గురువు కాళ్ళు కూడా మొక్కొద్దు. వాస్తవానికి ఇది మన గురు చరిత్రలో చెప్పబడ్డది. ఏముంటుందంటే మనకు ఆలయాలలో ఎవరి ఆశీర్వాదాలు తీసుకోకూడదు, అమ్మవారివే తీసుకోవాలి మనం. ఓకే. వేరే వాళ్ళే తీసుకోకూడదు. తెలియక చేస్తుంటారు కానీ అది ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చేటోళ్ళకి ఎఫెక్టే, మొక్కటోళ్ళకి కూడా ఎఫెక్టే నాకు తెలిసి. అట్లా. ఇంకో విషయం ఏంటంటే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొనే ఇంకొక మూల విరాటును దర్శించాలి, ఇంకొక దేవుని దర్శించాలంటారు, అనుకుంటారు. అది అసలు నవగ్రహాలు కూడా దేవుళ్ళే కదా. కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవని ఎక్కడ చెప్పలేదే. మళ్ళీ నవగ్రహాలను దేవుళ్ళను వేరు వేరు ఎందుకు? అందరు దేవుళ్ళే, వాళ్ళందరూ కలిపి. మళ్ళీ ఇంకొకటి కూడా నార్మల్గా టెంపుల్లో కూడా నవగ్రహాలకు చుట్టూ తిరిగిన తర్వాత అక్కడ మనం ఆయిల్ అనేది పోస్తుంది దేవుడి దగ్గర. ఆ ఆయిల్ని ప్రత్యేకంగా ఇంకొక దేవుడి దగ్గర పోయడానికి ఉండదు, అక్కడే పెట్టాలని చెప్తారు, ఇంటికి కూడా తీసుకెళ్ళొద్దని చెప్తారు. ఎందుకు అసలు అది? అంటే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే దాంట్లో తీసుకురావద్దు తీసుకురావాలని ఎక్కడ చెప్పలేదు. నీ ఇష్టం ఉంటే తీసుకొచ్చుకోవచ్చు, వద్దని ఎక్కడ చెప్పలేదు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఆ ఆయిల్ తీసుకురావడం వల్ల ఆ శని అనేది మన వెంటనే వస్తుందని చెప్పేసి అంటారు. అదంతా తప్పే, తప్ప అసలు అది ఎక్కడ లేదు కూడా. ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు, కాకపోతే అక్కడ వదిలేసేస్తే మూగజీవులు తింటాయి అంతే. ఆ నైవేద్యం కానీ తర్వాత ఆయిల్ కానీ మూగజీవులు తింటాయి, నాలుకతోటి నాకుతూ ఉంటాయి కదా మూగజీవులు కూడా. కోతులు అలాంటివి వదిలేసి వస్తే ఒక జీవికి ఆహారం పెట్టినట్టు ఉంటుందని అంతే. అది చెప్పాలి తప్ప తీసుకురావద్దని ఎక్కడ నియమం లేదు. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తున్న కాలం అయితే కలియుగం అని అయితే చెప్పొచ్చు. ఈ కలియుగంలో ప్రత్యేకంగా అంటే ఆడ సంతానం మంచిదా, మగ సంతానం మంచిదా? నా దృష్టిలో ఆడ సంతానమే మంచిది. ఎందుకు? ఎందుకంటే తండ్రి చేసినటువంటి అప్పులకు పాపాలకు సాక్షిగా కొడుకు పుడతాడు. ఓకేనా? ఆడపిల్ల పుడితే ఏ పాపాలు లేవని అర్థం, తల్లిదండ్రులకు వాళ్ళు పుణ్యాలు చేస్తారు అని అర్థం. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే అట్లా ఎక్కువ శాతం ఇతరులకు హెల్ప్ చేసే వాళ్ళకు ఆడపిల్లలు పుడతారు, మొండోళ్ళకు మాత్రం మగ పిల్లలు పుడతారు. చూసుకోండి మీరు. ఎందుకంటే కొడుకు తండ్రికి ఎప్పుడైనా శత్రువే అమ్మా, బిడ్డ శత్రువు కాదు, అమ్మవారి స్వరూపం కదా. అట్లా చూడండి, తండ్రిని ఇబ్బంది పెడతాడు కొడుకు, అదే అమ్మాయి పెట్టదు చూడండి మీరు. అందులో నాకిద్దరు ఆడపిల్లలు కదా, నా పిల్లలు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. అట్లా. ఇంకొకటి జనరల్గా కొంతమంది మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి మొక్కుకుంటాం, అంటే నాకు ఈ కోరిక నెరవేరితే ఖచ్చితంగా నేను గుండు చేయించుకుంటాను లేకపోతే పూజ చేయించుకుంటా అని చెప్పేసి మొక్కుతారు. అసలు ఖచ్చితంగా ఆడవాళ్ళు గుండు చేయించుకోవచ్చా? ఇక తప్పదు. అసలు ఆడవాళ్ళు ఎప్పుడైతే గుండు చేయించుకుంటారో భార్యాభర్తలకు గొడవలు స్టార్ట్ అవుతాయి, వాళ్ళు విడిపోయే దగ్గరికి వస్తుంది. ఇట్లాంటిది ఏదైనా అంటే ఇట్లా వచ్చిన కేసులు మీ దగ్గరికి ఏమైనా మస్తు వచ్చినాయి. రీసెంట్గా హైదరాబాద్ నుంచే వచ్చారు. ఫస్ట్ ఇంటర్వ్యూ తర్వాత వచ్చి మీ ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్, ఈ మధ్య కాలంలో 6 నెలలు అయిపోయినామంటే నేను గుండు చేయించుకొని ఇప్పుడు 7 నెలలు అవుతుంది సార్ అంటే ఇంత వచ్చినాయి, ఎయిర్స్ వచ్చినాయి. అయితే ఇంకా ఉండి గుండు చేయించుకోకూడదమ్మా అని చెప్తే ఇంట్లో అర్థం చేసుకొని ఏడ్చిందామా. దీనివల్లనే సార్ అంటే దానివల్లనే గుండు చేయించుకుంటే భార్యాభర్తలు పొందరు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఈ సిరులు వెంట్రుకలు చాలా అందాన్ని ఇస్తాయి. లలితా సహస్రనామంలో ఓం నీల చికురాయై నమః అంటాం, ఆకాశమంతా సిరులు కలిగిన తల్లి అని అర్థం. ఎప్పుడైనా ఆడోళ్ళు గుండు కొట్టించుకోవద్దు, లలిత సహస్రనామం చెప్తుంది కదా, నేను చెప్పడం ఏముంది. అంటే ఎంట్రుకలు ఆడోళ్ళకు అందాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, ఇది చూసుకోవాలి. మరి ఇప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళి నేను ఏమంటున్నా మేడం అంటే ఒక ఆడ మనిషి ఏ దేవుని కాడికి పోయినా 5 కత్తెరలు ఇవ్వండి అంతే తప్ప కానీ ఎంట్రుకలు మొత్తం గుండు కొట్టించుకోవద్దు. గుండు దాంపత్యంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండు కొట్టించుకోనే వద్దు. శాస్త్రంలో ఇది చెప్పబడ్డది ఆల్రెడీ. ఆడవాళ్ళు ఎక్కడ కూడా గుండు కొట్టించుకోకూడదు. ఒకవేళ మొక్కుతే 5 కత్తెరలు ఇచ్చేయండి, ఆడ 2 ఎంటికలు 5 చోట్ల కత్తిరిస్తారు వాళ్ళు. అట్లా చేసుకోండి. ఒకవేళ గుండు కొట్టించుకురు అనుకో, మీరు అబ్జర్వ్ చేయండి, తప్పకుండా భార్యాభర్తలు గొడవ పడతారు వాళ్ళు. ఓకే, అది జరుగుతుంది.
సో ప్రతి ఒక్కరికి అంటే డబ్బు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కాబట్టి సో దాని మీదే మనం నడుస్తున్నాం ఓకే. ఖచ్చితంగా. అంటే ఆ ఐశ్వర్యం కావాలంటే ఏం చేయాలి అసలు? ఐశ్వర్యం కావాలంటే నా దృష్టిలో ఐశ్వర్యేశ్వరుడు ఈశ్వరుడు. మ్మ్. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః మ్మ్. ఆగమన శాస్త్రం చెప్తుంది. ఓకేనా? ఇంక అర్థమైంది కదా. ఐశ్వర్యాన్ని కావాలంటే ఈశ్వరుని పూజించాలి. ఓకే. శివలింగం నిరాకార రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని పూజిస్తే తప్పకుండా తక్షణమే మనకు స్టార్ట్ అవుతుంది ఐశ్వర్యం. మ్మ్. అన్నీ ఇస్తాడు ఆయన. ఐశ్వర్యం అంటే ఒక డబ్బే కాదు, ఆరోగ్యము, ఆనందం అన్నీ కలుపుకుంటేనే ఐశ్వర్యం అవుతుంది. అలాంటి జీవితాన్ని ఇస్తాడు. అందుకనే నా దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయాలి, శివాభిషేకం చేసుకోవాలి. ఇంకొకటి అంటే మనము రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తూ ఉంటే కొన్ని చెట్లు పెడతారు, అంటే రావి చెట్టు అయినా కావచ్చు, మిగతా కొన్ని చెట్లను చూస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఈ చెట్టును పూజిస్తేనే ఫలితాలు దక్కుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎలాంటి చెట్లను పూజించాలి ముఖ్యంగా? అయితే మనకు దేవతా వృక్షాలన్నీ కొన్ని వృక్షాలు చెప్పబడ్డాయి. ఓకే. ఉదాహరణకు అందులో కొన్ని చెప్తా. ఇప్పుడు వటవృక్షము మర్రి చెట్టు, అది దక్షిణామూర్తి స్వరూపము. ఓకే. ఓకేనా? తర్వాత ఇప్పుడు రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు సూర్య స్వరూపము, మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపము, మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపము. ఇట్లా దేవుని స్వరూపంగా చెప్పబడ్డాయి కాబట్టి దేవతా వృక్షాలు అంటున్నాం ఇక్కడ. అయితే ఇప్పుడు నాకు తెలిసి కర్మలు మొత్తం కరగాలంటే యాక్చువల్గా మంత్రజపం చేసే వాళ్ళు ఏం చేయాలంటే మర్రి చెట్టు కింద ఎక్కువ చేయాలి. మర్రి చెట్టు, వటవృక్షం కింద. ఓకే. తప్పకుండా మంత్రం సిద్ధిస్తుంది మర్రి చెట్టు కింద చేస్తే. మర్రి చెట్టును రావి చెట్టు కలిసి ఉంటే ఏదైనా డిఫరెంట్ ఉంటుందా సార్? కదా దాదాపు మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే ఏం కాదంటే ఆడ పవర్ ఎక్కువ ఉంటుంది, నేచర్ శక్తి ఎక్కువ ఉంటుంది అట్లా. సో ఇంటి ముందు కొంతమంది రావి చెట్టు అంటే అనుకోకుండా పెరుగుతాయి అవి. అవును. సో పెరిగినప్పుడు కొంతమంది ఏంటంటే అది ఇంటి ముందు ఉండొద్దు, ఆ చెట్టు కొట్టేయాలంటారు ఖచ్చితంగా. అంటే మొత్తం చంపొద్దు దాని ఏర్లతో సహా. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి మనకు, ఏర్లతో సహా పీకి ఒక తాన వేరే చోట నాటాలి. అంతే తప్పగా నా చెట్టును నరికితే తప్పకుండా ఇంట్లో సమస్యలు వస్తాయి. అంటే ఆ చెట్టు ఉండడం వల్ల అసలు ప్రాబ్లం ఏంటి అసలు వాళ్ళకి? ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు రావి చెట్టు అన్నావు కదా మేడం. అవును. ఓకే. రావి చెట్టు కింద ప్రదోష కాలంలో తథాస్తు దేవతలు సేద తీరుతారు, విశ్రాంతి తీసుకుంటారు. ఓకేనా? తథాస్తు దేవతలు సైతం ఆ చెట్టు కింద ఉంటున్నారంటే నువ్వు అనుకున్నాయి. ఇప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది, నీకు పాజిటివ్ ఎనర్జీ, దేవతలు వచ్చి ఆ సేద తీరుతున్నట్టే కదా, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ చెట్టును కొట్టేస్తే పాజిటివ్ పోయి నెగిటివ్ రావాల్సిందే కదా. అవును. అలా అనుకున్న కోరికలు నెరవేరవు, ఉల్టా అవుతాయి అనుకున్నాయి మొత్తం కూడా. అట్లా అంటే ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉంటే గోడలకు పర్యలు వస్తాయని చెప్పేది వాస్తవం, పెద్దగా పెరుగుతుంది. ఆ చెట్టును ఏర్లతో సహా పీకి వేరే చోట నాటించాలి. ఓకే. సృష్టిలో నేను ఒకటే చెప్తున్నా, ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. విత్ ఇన్ పెన్ను కూడా. ఆ పెన్ను ఉంది కదా, క్యాప్ లేకుండా యూజ్ చేస్తే నువ్వు రాసింది వ్యర్థమే. ఇంకా దానికి ప్రాణశక్తి తగ్గుతుంది అక్కడ. అట్లా దాన్ని కూడా విలువీయాలి మనం. క్యాప్ పైన పెట్టుకోవాలి, తప్పకుండా జోడించాలి అట్లా. కొంతమందికి ఇప్పుడు కొన్ని కలర్స్ మాత్రమే వేసుకోవాలి, డ్రెస్సెస్ అయినా కావచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే కొన్ని వారాల్లో సోమవారం ఇదే కలర్ వేసుకోవాలి, మంగళవారం ఇదే కలర్స్ అని. అంటే ఏం చెప్తారు ముఖ్యంగా కలర్స్ గురించి? ఇప్పుడు గ్రహాలను వర్ణించడం జరిగింది కలర్స్ ద్వారా. ఉదాహరణకు ఇప్పుడు చంద్రుడు వైట్ కలర్, తర్వాత సూర్యుడు, ఫస్ట్ సూర్యుని కానీ చూద్దాం. సూర్యుడు ఎరుపు కలరు, చంద్రుడు తెలుపు కలరు. ఓకేనా? తర్వాత కుజుడు మళ్ళీ ఎరుపే, బుధుడు గ్రీన్, గురువు ఎల్లో, తర్వాత శుక్రుడు మళ్ళీ తెలిపే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ శని నలుపు లేదా బ్లూ, తర్వాత రాహువు అంటే సిమెంట్ కలరు, వయోలెట్ అంటాం. ఓకే. తర్వాత కేతు మిశ్రమ వర్ణం కలిగినటువంటి వస్తువులు, అంటే మిశ్రమ కలర్ అనమాట. ఈ విధంగా కలర్ను మనం వివరించడం జరిగింది. అంటే గ్రహానికే చిహ్నం అవి, గ్రహాల అనుగ్రహం కోసమే ఈరోజు ఈ కలర్ వేసుకోవాలని చెప్పబడ్డది అంతే. ఉదాహరణకు గురువారం రోజు అయితే పసుపు కలరు వేసుకొని పోతే పనులు అవుతాయి, ఎందుకంటే గురువుకు సంబంధించింది కదా, కలర్ను ఎమ్మటి పెట్టుకొని పోతున్నావు. ఓకే. సోమవారం అయితే వైట్ వేసుకున్నాం అనుకో, పనులు అవుతాయి. గ్రహం నీ ఎంట వస్తున్నట్టే కదా, గ్రహ అంశ వస్తున్నట్టు. ఓకే. అంటే ఎవరైనా ఒకేలాగా వేసుకోవచ్చా, లేకపోతే రాశిని బట్టి? ఇప్పుడు ఇక్కడ వింటున్నారా మీరు, లావణ్య కదా. అవును. మీరు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎరుపు నీకు ఇష్టమైన, నీ కలర్ ఇష్టమైన కలర్ ఎరుపే. నీకు అనుకునే జరగాలంటే ఈ ఎరుపును దానం చేయి, నువ్వు వేసుకోకు. నువ్వు వేసుకుంటే అది ఎంగిలి, ఇతరులకు దానం చేయాలి. చేస్తే ఆ కుజుని అంశ ఇంకా పెరుగుతుంది, నీకు కుజ దోషం ఉంటే కూడా పోతుంది. ఓకే. ఆ విధంగా. ఇప్పుడు ఉదాహరణకు శుక్రవారం అనుకో, శుక్రవారం అంటే శుక్రుడు,
అంటే శుక్రగ్రహం పరిపాలిస్తున్న వ్యక్తి ఆ శుక్రవారంలో తెలుపు వేసుకోకుండా ఇతరులకు దానం చేస్తే ఆ శుక్రుని యొక్క అంశ పెరుగుతుంది ఇంకా, తద్వారా అనుకున్న పనులు అవుతాయి. ఈ విధంగా కలర్. సో కొంతమందికి ఏంటంటే కుంభరాశి ఉన్న వృచ్చిక రాశి వాళ్ళు అసలు వీళ్ళు కలవరు అని చెప్పేసి చెప్తూనే ఉంటారు, కానీ వీళ్ళ జాతకాల ప్రకారం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒక కష్టం వెంటాడుతుంది. అది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఇది పర్టికులర్గా వాళ్ళని ఎందుకు తీసుకున్నా అంటే చూడండి, మళ్ళీ చెప్తా. కుంభరాశి మేషరాశి, తర్వాత కుంభరాశి మకర రాశి, తర్వాత మకర రాశి మేషరాశి, మకర రాశి వృశ్చిక రాశి. ఇవి కలిసినప్పుడు వాళ్ళు పొందరు. ఎందుకంటే ఆ గ్రహాలను పరిపాలిస్తున్నది మకర కుంభను శనీశ్వరుడు, అంటే శనిగ్రహం పరిపాలిస్తుంది. తర్వాత ఇక్కడ రుచికను మేషాన్ని ఎవరు పరిపాలిస్తారు? కుజుడు పరిపాలిస్తాడు. కుజుడు అగ్రగ్రహమే, శని అగ్రగ్రహమే. వీళ్ళకు పొందుబాటు ఉండదు. వీళ్ళు కలవరు ఇద్దరు. ఒకరు దక్షిణాన్ని చూస్తారు, ఒకరు పరమడం చూస్తారు. అంటే ఈయన నలుపు, ఆయన మంట. ఎప్పుడు ఎక్కడ కూడా మ్యాచ్ కాదు. వాళ్ళిద్దరు కష్టాలు. ఈ గ్రహాలు కలిసినప్పుడు గ్రహాలను కలపాలి. ఇప్పుడు ఉదాహరణకు మ్యాచింగ్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు అలా గ్రహాలను గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి ఆ గ్రహాలను కలిపినప్పుడు శుభగ్రహం వస్తుందా అశుభగ్రహం వస్తుందా చూసుకోవాలి. ఈ విధంగా పెళ్ళిళ్ళు చూసుకోవాలి. సంబంధాలు కూడా ఇట్నే చూసుకోవాలి. చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది అలా లైఫ్. ఒకవేళ కలవలేదనుకో, ఏ గ్రహం వస్తుంది కలిపినప్పుడు ఆ శాంతి పూజ చేయించుకోండి ముందే, అప్పుడు చేసుకోండి పెళ్ళి. అంటే ఒక మనిషి పైన నిజంగానే గ్రహ బలాల ప్రభావం ఉంటుందా? 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఏ కష్టం వచ్చినా గ్రహాలే మేడం ఇక్కడ చేసేది. గ్రహాలు తప్ప వేరే ఏం చేయవు. కొంతమంది మా ఇంట్లో బాలమ్మ ఎవరైనా పెట్టుకున్నా, నేను అమ్మవారికి కరెక్ట్ చూస్తలేనని నాకు పిల్లలు అయితే లేరు అంటారు. తప్పు అదంతా. పిల్లలు కాకుండా చేసేవి కూడా గ్రహాలే. దాంపత్యంలో రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ ఉంటే పిల్లలు తొందరగా గారు. ఇవి కొంచెం అశుభ గ్రహాలు కదా, అట్లా. శుభగ్రహాలు ఉన్న వాళ్ళకి తొందర అవుతుంది. అందుకని గ్రహాలను కలిపి చూడాలి అట్లా. ఇంకొకటి సార్, అంటే నేను మీ గురించి బాగా తెలుసుకున్నది అంటే పర్టికులర్గా ఈ మధ్యలో కొన్ని ఎలక్షన్స్ కూడా అయ్యాయి, సర్పంచ్ ఎలక్షన్ ఊర్లలో. ఖచ్చితంగా మీరు చెప్పిన వాళ్ళే గెలిచిందంట. అందరు గెలిచారు. కారణం ఏంటంటే నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అంటే వేదిక ఆస్ట్రాలజీ రెండు కలిపి చూస్తా. అట్లా కలిపి చూసినప్పుడు సక్సెస్ అవుతున్నాయి అంతే. ఇక చాలా వరకు ఎక్కడ ఫెయిల్యూర్ లేదు. అప్పుడు పోయినసారి లాస్ట్ ఎన్నికలలో అందరూ కొంతమంది జగన్ గెలుస్తారని చెప్పారు ఏపీలో. కానీ నాకు చంద్రబాబు గెలుస్తారని నా లెక్కల ప్రకారం వచ్చింది. మరి ఇప్పుడు నేను చేసిన రీసెర్చే కదా గెలిచింది. ఇది మా నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా అడిగిండు, ఏపీలో ఏది గెలుస్తుంది అని చెప్పేసి నన్ను పిలిచి అడిగిండు. మా ఎమ్మెల్యే సార్ పిలిచి అడిగితే నేను చెప్పా సార్కు, తప్పకుండా చంద్రబాబు గెలుస్తాడు సార్ అని చెప్పేసి. ఎట్లా చెప్తున్నావు అంటే క్లాస్ ఇచ్చిన. ఇని చాలా ఓహో ఇంత ఉంటుందా ఇంట్లో అని చెప్పేసి సారు డాక్టరు మంచిగా అర్థం చేసుకున్నాడు సబ్జెక్ట్. ఇంట్రెస్ట్ వస్తుంది మేడం, ఇది నేచర్ సబ్జెక్టు. ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది, చెప్తా ఉంటే వినబుద్ధి అవుతుంది. అంతకంటే ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు నీతోటి మాట్లాడుతున్నా నా మనసు జపం చేస్తూనే ఉంది. మానసిక జపం చేస్తూనే ఉన్నా, నీతోటి మాట్లాడుతున్నా కూడా నా బాహ్య ఆత్మ నీతోటి మాట్లాడుతుంది, అంతరాత్మ జపాన్ని చేస్తుంది. అప్పుడు ఏముంటుందంటే మాకు వాక్సిద్ధి ఉంటుంది అట్లా చేసేటోళ్ళకు. ఓకే, మేము చెప్తే కూడా మేము ఏం చెప్తే అది జరుగుతుంది మ్యాక్సిమం. అంటే మేము వాక్సిద్ధి ఉంటే ఆ వాక్సిద్ధి అంటే ఏం వాక్ పలికినా అది ఫలిస్తుంది అట్లా. నా గురించి ఏం చెప్తారు సార్ ఫైనల్గా? అంటే అడగండి, మీదేదో అడగండి మేడం, అడగండి. అంటే ఫ్యూచర్లో నేను ఇంకా ఒక స్టెప్కి ఎదగాలంటే ఏం చేయాలి? ఫ్యూచర్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. తర్వాత ఎరుపు వస్తువులు దానం ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి? ఉన్నోళ్ళకి ఇవ్వకండి, లేనోళ్ళకి ఇవ్వండి. ఉన్నోళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఫలించదు. ఎవరైతే ఆకలికి అలమటిస్తుంటారో వాళ్ళకి ఇవ్వండి. ఉన్నోళ్ళకి ఇస్తే ఫలితం ఏడుందాడా? అట్లా అలా ఇవ్వండి. మంత్ర జపం చేయి. అనుకునే నెరవేరాలంటే నీవు ఎప్పుడైనా నీ అంతరాత్మ యాక్టివేట్ అయితే అనుకున్న పని అవుతుంది. ఇప్పుడు నేను సంపాదించిన డబ్బు ఖచ్చితంగా నా దగ్గర నిలవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోతూనే ఉంటాయి అసలు. గొప్ప ప్రశ్న ఇది. ఏం చేయాలంటే మన కల్లుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు. ఆ ఉప్పుని ఏం చేయాలి? ఒక ప్లేట్లో పోయాలి. ఓకేనా? బీరువాలో ఉంటే ఒక చిన్న ప్లేట్లో పోసి పెట్టండి. ఎట్లాంటి ప్లేట్ అంటే? కొంతమంది రాగివే వాడాలంటారు. రాగి వాడితే మంచిది. ఓకే, రాగి వాడండి. ఒక రాగి ప్లేట్లో ఉప్పు పోయండి, దొడ్డుప్పు, సముద్రపు ఉప్పు పోయండి. వచ్చిన పైసలు దాంట్లో పెట్టండి, బీరువాలో పెట్టుకోండి. అప్పుడు నిలుస్తాయి. అంటే డబ్బు అనేది అందరి చేతుల మీదంగా మారుతూ ఉంటుంది కదా, ఒక దాని ఉండదు. లక్ష్మి అంటే చంచలమైనది ఇక్కడ. అందుకని దృష్టి దోషం ఉంటుంది ఆ డబ్బులకు. అందుకని ఆ కల్లుప్పు మీద పెట్టినామనుకో దృష్టి దోషం పోయి అవి నిలుస్తాయి మనకు.
ఎక్కడైతే దృష్టి దోషం ఉంటుందో ఏది మిగలదు, మనసు కూడా మిగలదు, మనసు కూడా పాదభంగం జరుగుతుంది, డబ్బే ఉంది. అందుకనే దృష్టి దోషం. నేను ఏమంటున్నానంటే బయటికి వెళ్ళినప్పుడల్లా కాళ్ళు కడుక్కోవడము, ప్రతిరోజు కూడా కర్పూరం వెలిగించడము, ఈ దృష్టి దోషాలు పోవాలంటే ఇంట్లో రెగ్యులర్గా ఇది చేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు బాగా సిదర చేస్తుంటారు, ఏడుస్తుంటారు, ఓకే గుక్కబట్టి ఏడుస్తుంటారు. వాళ్ళకి ఏం చేయాలి? పచ్చకర్పూరం వెలిగించి 2 లవంగాలు పచ్చకర్పూరం పక్కల పెట్టి వెలిగించి ఆ ధూపం చూపెట్టాలి వాళ్ళకు, ఆ వెలుగుతున్న మంటను చూపెట్టాలి. ఆ మంటతోని వాళ్ళకు ఆరతీయాలి, ఇస్తే దెబ్బకి ఆపుతారు. దృష్టి పోతుంది, అగ్నిలో అది కాల్చబడుతుంది ఆ దృష్టి. అట్లా ఈ విధంగా చూసుకోవాలి, చేస్తే అది బాగుంటుంది. అంటే ఇక్కడ ఏమంటుందంటే శాస్త్రం, అందుకనే నేను వేదాలు చదవండి, పురాణాలు చదవండి, ఇవన్నీ పురాణాలలో చెప్పబడ్డారు, ఋషులు ఆల్రెడీ చెప్పినారు మనకు, అన్నీ కూడా ఋషులు చెప్పిరు. అది చదవరు, చదవక ఇబ్బందులు పడుతుంటారు. చదవాలి, ఖాళీ టైం ఉన్నప్పుడు అందరూ ఏం చేయాలి? ఏదో ఒక పురాణం చదవాలి. కలియుగంలో అయితే చదవాలబ్బా 100%. ఎందుకంటే ఈ యుగాన్ని కలియుగం అంటే ఏంది? కలిపురుషుడు పరిపాలిస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే బలులు కూడా ఇవ్వద్దు. నేను ఒకటే చెప్తున్నా, బలిస్తే పాపం తథ్యం ఎవరికైనా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు అమ్మవారు మీకు దర్శనం ఇచ్చిందని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా ఇప్పుడు ఏ పూజ చేసినా కొన్ని అమ్మవార్లకి బలి ఖచ్చితంగా ఇవ్వాలని బలిని కోరుతాయని చెప్పేసి అంటారు కదా. ఎవరు ఎలా ఉంది? ఇప్పుడు అలా చెప్తేనే కదా అంతకుముందు జరిగినటువంటి వాటిని తీసుకొని ఇప్పుడు అందరూ మేకల్ని బలి ఇవ్వడం, కోళ్ళని బలి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం బోనాలు చేసినప్పుడు అయినా ఎక్కడైనా ఇప్పుడు మన ఇంట్లో ఏది జరిగినా కూడా ఇస్తాం మనం. మేడం ఇక్కడ శ్రీ విద్యలో కూడా ఆడాడ బల్ల గురించి చెప్పబడ్డది. ఎట్లనో చెప్పనా? బలి అంటే బలి అనేది మనం ఇచ్చేది కాదు. ఉగ్ర పూజలు చేసేటోళ్ళు లోక కళ్యాణం కోసం చేస్తారు. అది ఎట్లా చేయాలి? ఏ బలినైతే అది వేరు, ఆ తతంగం మనకు వద్దు. అది నాగసాధువులు చేస్తారు, అఘోరలు చేసే వ్యవహారం అది. అది కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు. ఆ ఆత్మను ఒప్పిస్తారు ముందే, ఆత్మను అంటే ఒప్పిస్తారు. మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి మనం చేసుకునేటివి అలా చేయొద్దు. నేను ఏమంటున్నా మేడం అంటే, జ్ఞానం ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉండరు కదా మన పూజారులు, అయినా బలున కాడ ఉంటారు, వాళ్ళు ఉండరు, వాళ్ళకి తెలుసు అది ముందే. కానీ వాళ్ళు చెప్తే వీళ్ళు నమ్ముతారా? వినరు. జనాలు కలియుగంలో వాస్తవాన్ని నమ్మరు కదా. వాళ్ళు చెప్పి చూస్తారు అడిగితే. ఇప్పుడు అడగండి, ఒక అయ్యగారిని అడగండి, పోయి అడుగుతా, ఆయన ఏమంటాడు? ఇయ్యొద్దు బలి అంటాడు. కానీ మీరు మన ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? కలియుగంలో పాపం ఎక్కువ చేస్తారు, పుణ్యం తక్కువ చేస్తారు కాబట్టి. అట్లా బలి ఇవ్వకూడదు. యాక్చువల్గా ఒక ప్రాణాన్ని చంపుతున్నాం అంటే ఆ పాపం నీకు తప్పకుండా తగులుతుంది. కలియుగంలో అయితే ఇప్పుడే తగులుతుంది, ఎప్పుడే తలగదు, ఈ ప్రారంధాలనే తగులుతుంది. మూగజీవులను చంపితే సంపొద్దు, మూగజీవులను ఎక్కడ కూడా. చెట్లను కూడా నరకొద్దు, చెట్లను కూడా చంపొద్దు. ఇప్పుడు అంటే కొంతమంది నార్మల్గా ఇప్పుడు పితృదోషాలే ఉంటాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే తాత ముత్తాతల నుండి రావడం వల్లనే ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఒకవేళ హస్బెండ్ చనిపోయినా కూడా, సో వాళ్ళ ఇంట్లో ఏదైనా పిల్లలు పుట్టకపోయినా కూడా ఖచ్చితంగా ఇది పితృదోషం వల్లనే వచ్చిందని మాట్లాడుతారు. అది ఎంతవరకు నిజం అసలు? అసలు యాక్చువల్గా అందరు ఏం చెప్తున్నారు మేడం అంటే, ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయినా, అంత తండ్రి చనిపోయినా అనుకుందాం, ఒక ఇంట్లో కుమారులు సంవత్సరం వరకు శుభకార్యాలు చేయొద్దు. వాస్తవమే, శుభకార్యాలు చేయొద్దు, కానీ ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు, ఇంట్లో పూజలు చేసుకోవచ్చు. ఎన్ని రోజుల తర్వాత ముట్టించుకోవచ్చు దీపం? 14 డేస్ తర్వాత ముట్టించుకోవచ్చు డైరెక్ట్. అంటే కొంతమంది 3 నెలలు 6 నెలలు అదంతా అవుతుంది. పూజలు చేసుకోవచ్చు. మనిషి ఎప్పుడైనా దైవానికి దగ్గరగానే ఉండాలి. దైవానికి దూరం అవుతున్నావు అంటే నీ వినాశనం కోరుకుంటున్నట్టే ఎవరైనా. ఇక్కడ అంటే ఇక్కడ మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు, తండ్రి చనిపోతే సంవత్సరం వరకు ఇంట్లో శుభకార్యాలు చేయొద్దు. తల్లి చనిపోయింది అనుకో, 6 నెలల వరకు శుభకార్యాలు చేయొద్దు. అంతే చెప్పబడ్డది. కానీ శాస్త్రంలో ఇంకా మేము బొట్టు పెట్టుకోవద్దు, మేము పూజలు చేయొద్దు అంటాను. కొంతమంది దేవునికి దూరంగా ఉంటారు సంవత్సరం మొత్తం. వాళ్ళ ఇంట్లో అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా కాపాడబడే దేవునికే దూరంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు చెప్పు? ఇదంతా అపోహ మాత్రమే. 14 డేస్ తర్వాత పూజలు చేసుకోవచ్చు, నిర్భయంగా పోయి టెంపుల్లో అభిషేకాలు చేసుకోవచ్చు, యజ్ఞం కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇది చెప్పారు కాబట్టి జనరల్గా నేను ఒక దగ్గర చూసిన ఇంటర్వ్యూ ప్రకారంగా నాకు గుర్తొచ్చి అడుగుతున్నా. అంటే కొన్ని టెంపుల్లల్లో, కొన్ని అంటే అన్ని టెంపుల్స్ అని నేను అనడం లేదు, నేను వెళ్ళిన ఒక టెంపుల్ వరకు. సో అంటే మనము దేవుడి దగ్గరికి ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ ఉన్న టైంలో వెళ్ళాము, అసలు మన మొహం కూడా చూడము 7 రోజుల వరకు. ఒకానొక టెంపుల్ దగ్గరికి ఖచ్చితంగా పీరియడ్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్తున్నారు. అది మీరేం చెప్తారు దీని ప్రకారం? అదైతే కరెక్ట్ కాదు. వాస్తవానికి ఆ టైంలో ఏ స్త్రీని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు టెంపుల్కు అంత దూరం ఇబ్బంది పడుతున్నటువంటి ఆ స్త్రీని ఒక ఇంట్లో ప్రశాంతంగా ఉండని అలా టైంలో ఆమెకు అదొక మాతృతత్వానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి స్వేచ్ఛనియాలి తప్ప వాళ్ళని పూజలు చేయాలి, ఇది చేయాలని ఖచ్చితంగా టెంపుల్కి రావచ్చు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో ఉంది? కామాఖ్య టెంపులా మీరు అనేది?
కామాఖ్య టెంపుల్ కాదు, ఇక్కడే మన దగ్గరే ఉంది. ఏమో మేడం నాకు తెలియదు, శాస్త్రాలు అయితే చెప్పలే. అప్పుడు ఆ టైంలో మెన్షన్ టైంలో స్త్రీకి మనం ఏముండాలి, ఏముండాలంటే వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వాలి మనం, ఉమ్. అంతే తప్ప వాళ్ళకి పని చెప్పొద్దు. అసలు మెన్షన్తో ఉన్న ఆడ మనిషితో వంట కూడా వండించుకోవద్దు యాక్చువల్గా. అంటే ఖచ్చితంగా ఆ టైంలో పసుపు కుంకుమ ముట్టుకోవడానికి కూడా మనం అర్హతులం కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా, ఎందుకంటే అప్పుడు మనకు వచ్చిన దాన్ని బట్టి 11 రోజులు కూర్చోబెట్టడం అనే నియమ నిబంధనలు ఉంటాయి. అవును. అంటే ఇప్పుడు ఇవన్నీ విరుద్ధంగానే జరుగుతున్నాయి. అట్లే నేను ఏమంటున్నానంటే ఈ 5 రోజులు కూడా 5వ రోజు వరకు కూడా వాళ్ళకు స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళకి పనులే చెప్పొద్దు, ఏ దేవత పూజ చేయనియొద్దు. వాళ్ళు ఆల్రెడీ కర్మ కర్మ అనుభవిస్తారు, పెయిన్ వస్తుంది వాళ్ళకు, నరకయాతన ఉంటుంది కొంతమందికి. ఎంత పెయిన్ వస్తుంటుందో తెలుసా మెన్షన్ టైంలో. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం పనులు చేయించుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి పెద్దలు చెప్పారు ఇదంతా. కానీ వాస్తవానికి పూజలో కూడా దూరంగానే పెట్టాలి వాళ్ళని. అంటే టెంపుల్కి రావచ్చు, కొబ్బరికాయ కొట్టొచ్చు అనేది లేదు లేదు, అదైతే వాస్తవం కాదు, ఎక్కడ చెప్పలేదు. మరి నేను ఎన్ని బుక్కులు చదివినా, నేను ఒక 1000 పుస్తకాలు చదువుకుంటాను, నాకైతే ఎక్కడ తెలియదు ఇది. ఇదైతే కరెక్ట్ కాదు, పూజలు చేయకూడదు వాళ్ళు 5 రోజులు. 5వ రోజు స్నానం చేసి చేయొచ్చు, 5వ రోజు సాయంత్రం స్నానం చేసి పూజలో పాల్గొనవచ్చు. కానీ పక్కా 4 రోజులు మాత్రం వాళ్ళు ఏ పూజలు చేయకూడదు. సో క్లియర్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఈ గచ్చిబౌలి అనుకుంటా అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, రావచ్చు పీరియడ్ టైంలో కూడా వచ్చి ఖచ్చితంగా అమ్మవారిని ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా టెంపుల్ ఆచారం ఉందేమో నాకైతే తెలియదు, కానీ పురాణాలు అయితే చెప్పలేదు, ఎక్కడ లేవు ఇక్కడ, వేదాలలో లేవు, పురాణాలు అయితే లేదు. ఈ విషయం నేనైతే చదవలేదు మేడం, తెలిస్తే చెప్తా అట్లా. ఇప్పుడు మీ దగ్గరికి శ్రీశైలం గారి దగ్గరికి ఖచ్చితంగా కట్టిక ఒక పేదరాలుగా నేను వచ్చింది అనుకో, నన్ను ధనికుడుగా చేసే అంత ఉందా మీ దగ్గర? అంటే మేము మార్గాన్ని ఇస్తాం, మార్గాన్ని ఇస్తాం. ఆ మార్గం గుండా పోతే తప్పకుండా అవుతుంది. గురువు అంటే మెయిన్ ఏంది, మార్గాన్ని చూపించేవాడు. ఒక మార్గాన్ని చూపిస్తాము, ఆ మార్గం గుండా పోతే తప్పకుండా. విశ్వంలో అన్నీ ఉన్నాయి మేడం, విశ్వం అన్నీ ఇస్తుంది, అడిగే విధానం తెలియాలి, అది గురువు చెప్పాలి. గురువు లేని విద్య గుడి విద్య అంటారు కదా, ఆ విధంగా ఎందుకున్నది ఉంటుంది. కాకపోతే ఏముందంటే తప్పకుండా బ్రహ్మ రాసిన రాతను అమ్మవారు మారుస్తుంది, ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. ఎడమకాలతో తుడుస్తుందంట నీచరాతను, మళ్ళీ కొత్తగా రాపిస్తాంట బ్రహ్మదేవుని తీసుకొచ్చి. అంటే ఇప్పుడు మీరు అన్నదానికి పుట్టుకతోనే ఖచ్చితంగా మనకి నుదుటి మీదనే మేడం బ్రహ్మ రాసి పంపుతాడని చెప్పేసి. పుట్టక ముందు కాదు, నువ్వు పుట్టక ముందే రాస్తాను నీ రాత. కలియుగంలో ఎంతమంది అయితే పుడతారో అందరం రాతలు రాసి బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్నాడు ఇప్పుడు. అవన్నీ ఓన్లీ ఇప్పుడు మీరు గ్రహాల వల్ల మార్చగలుగుతారు. గ్రహాలను కాదు, అంటే ఇక్కడ దశమహావిద్య ఉంది కదా, ఆ విద్యలో మార్చొచ్చు. అంటే మీకు ఎంత నీచరాత ఉన్నా మార్చొచ్చు. నిష్ణాతులైన గురువులు అయితే మంత్రసిద్ధి ఉండాలి, ఆ విద్యలన్నీ రావాలి. 10 విద్యలు ఉంటాయి, ఉగ్ర విద్యలు. ఫస్ట్ గ్రహాన్ని గుర్తించే ఆ గ్రహానికి అది దశమహావిద్యల్లో కూడా ఒక్కొక్క గ్రహానికి అధిదేవత చెప్పబడ్డది. అట్లా ఎక్కువ స్పీడ్గా ఫలించాలంటే దశమహావిద్య చేసుకోవాలి, చేసుకుంటే ఫలితం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు పుట్టాలంటే చాలా కష్టం అవుతుంది, సంతానం కలగాలంటే ఏం చేయాలి వాళ్ళు? అంటే ఇలాంటి పూజలైనా చేయాలా? ఫస్ట్ ఏదైనా గ్రహదోషం ఉంటుందేమో చూసుకోవాలి మేడం, చూసుకొని ఆ గ్రహదోషానికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటూ కొన్ని తాంత్రిక క్రియలు కూడా ఫాలో కావాలి. అయితే ఎట్లుంటుందంటే నేను ఇచ్చిన కొంతమందికి నా సక్సెస్ మెంట్ మా దగ్గరకు వస్తే తప్పకుండా నేను ఏం చేస్తాను అంటే ఒక డాక్టర్ కాదు, ఒక పౌడర్ ఉంటుంది, మన వనమూలికల పౌడర్ ఉంటుంది ఒకటి, సభాముఖంగా చెప్పొద్దు, అది నేను మంత్రిచ్చిస్తా నా దగ్గరకు వస్తే. అట్లా పిల్లలు అయిన చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకు వాళ్ళు చేసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయంటే ఉదాహరణకు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, బియ్యం కడిగిన నీళ్ళు ఋతుక్రమం అయిన 5వ రోజు నుంచి, అంటే మనకు మెన్షన్ అయిన 5వ రోజు నుంచి, మొదటి మెన్షన్ అయిన రోజు నుంచి 5వ రోజు గుర్తుపెట్టుకోండి, 5వ రోజు నుంచి తాగాలి. బియ్యం కడిగిన నీళ్ళు నిమ్మకాయ పిండుకొని తాగాలి, వరుసగా 14వ రోజు వరకు తాగాలి. తాగితే తాగి భార్యాభర్తలు దగ్గరకు ఉంటే 100% అవుతారు పిల్లలు. గ్రహదోషం ఉంటే ఆ గ్రహ పూజ చేసుకుంటూ, గ్రహదోషం ఉంటే మళ్ళీ రెమెడీ పనిచేయదు. ఇంకా ఆ దోషంగా ఉంది కదా, అది ఇంకా ఇన్ఫెక్షన్ అయినట్టు దోషం అంటే ఇక్కడ. ఇన్ఫెక్షన్ తొలగించుకుంటూ ఆమె మెడిసిన్ ఔషధం తీసుకుంటే అవుతారు తప్పకుండా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ దానిమ్మ పండు ఉంటుంది కదా, దానిమ్మ పండు తొక్క ఉంటుంది కదా, అది కూడా మెత్తగా దంచుకొని పాలల్లో కలుపుకొని తాగాలి, పటిక బెల్లం వేసుకొని అట్లా తాగితే కూడా తప్పకుండా సంతానం 5 అంటే ఋతుక్రమం అయినటువంటి 5వ రోజు నుంచి, మెన్షన్ అయిన 5వ రోజు నుంచి రెగ్యులర్గా 14 రోజులు తాగాలి. భార్యాభర్తల దగ్గర ఉంటే 100% పిల్లలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది నమ్మి చేయాలి, ఏది చేసినా మనకు మన అంతరాత్మకు చెప్పి చేయాలి.
ఖచ్చితంగా ఇది ఫలిస్తుంది అంటే ఫలిస్తుంది, ఎందుకు ఫలించదు? 100% అది మనం టైం పాస్గా చేస్తాం కదా ఫస్ట్. మేము మంచి మంచి పూజలు చెప్తాం మేడం, వాళ్ళు టైం పాస్గా తీసుకుంటారు, తీసుకొని ఇక అంతా ఇబ్బంది అట్లా మళ్ళీ వాళ్ళు ఆ దోషం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయకపోతే దోషం మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు నవగ్రహాలకు మేము 41 రోజులు రెగ్యులర్గా చేయమంటే 20 రోజులు చేస్తారు వాళ్ళు. 20 రోజుల లోపు వాళ్ళ సమస్య క్లియర్ అవుతుంది. ఆ సమస్య క్లియర్ అయిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు ఆ పూజని. ఇంకా మీరు 40 రోజులు చేయరు ఆయన, అది మండలం రోజులు అంటారు. మండలం అంటే భూమి మొత్తం తిరిగి వస్తుంది నువ్వు చేసే పూజ అని అర్థం. మండలం అంటే 41 డేస్ చేస్తే ఏ పూజ అయినా భూమిని తిరిగి వస్తుంది, అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. అయితే మనం చెప్పే మధ్యలోనే వీళ్ళు వాళ్ళ కష్టాలు మంచిగా సక్సెస్ అవుతాయి, అంటే కష్టాలు నివృత్తి జరుగుతుంది. జరగటానికి పూజను ఆపుతారు వాళ్ళు. ఇంకా ఆపిపోయిందని అప్పుడు నవగ్రహాలు పగబడతాయి. ఏమని పగబడతాయి? అరే గురువు 41 రోజు చేయమంటే నువ్వు మేము 21 రోజుకే నీకు ఆ సమస్యను క్లియర్ చేసినాము, ఎమ్మటి పూజ ఆపుతావు, ఇంకోసారి వచ్చి చేయి చూద్దాం నీకు ఎట్టేట మేము ఫలితాలు ఇస్తాం. ఆ గ్రహాలు కూడా పగబడతాయి. ఓకే, అట్లా. సో ఇప్పటివరకు శ్రీశైలం గారు టాప్ 5లో చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు? మీ దగ్గర మంచిగా వచ్చి అభివృద్ధి చెందినమని చెప్పేసి ఎప్పటికీ మిమ్మల్ని తలుచుకునే వాళ్ళు, ఒక దేవుడిగా చూసే వాళ్ళు ఎవరు ఇక్కడ ఏమంటున్నా అంటే, రాముని మీరు చూసిరా? చూడలేదు కదా. రాముని మీరు చూడలేదు, రామనామం మాత్రం జపిస్తున్నారు. అంటే రాముడు పోయినా కానీ రామనామం ఇంకా ఉంది ఈ భూమి మీద. అంటే మనిషి పోయినా కానీ పేరు అనేది అట్నే నిలిచి ఉంటుంది భూమి మీద. ఓకేనా? అందుకని పేరు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా జాగ్రత్త అంటే మంచి శబ్దం వచ్చేటట్టు పెట్టుకోవాలి, చెడు శబ్దం వచ్చేటట్టు పేర్లు పెట్టుకోకూడదు. ఇక్కడ మన విశ్వం ఏం గ్రహిస్తుంది అంటే, మనం ఏం మాట్లాడితే అదే తీసుకుంటుంది విశ్వం ఏది మంచో ఏది చెడో విశ్వానికి తెలియదు. అందుకని శుభ శబ్దం వచ్చేటట్టు పేరు పెట్టుకోవాలి. నక్షత్రాల పరంగా పేరు పెట్టుకోవాలి, పుట్టిన సమయం ప్రకారం పేరు పెట్టాలంటే అది ఫలించదు, కరెక్ట్ కాదు, ఎక్కడ చెప్పలేదు ఇదంతా. మనం ఏం చేయాలి? తల్లిదండ్రుల యొక్క దాంపత్య కారక గ్రహాన్ని గుర్తించాలి. తర్వాత ఏం చేయాలి? ఆ పిల్లవాడు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ను క్యాలిక్యులేషన్ చేస్తే ఏదో ఒక నెంబర్ వస్తుంది మనకు. ఆ నెంబరు ఒక గ్రహానికి సంబంధించి ఉంటుంది తప్పకుండా. ఆ 9 ఏది చేసినా 9 సంఖ్యలు అంటే అంకెలు మనకు 9 ఉంటాయి కదా, ఏదో ఒక అంకె వస్తుంది ఆ 9లలో. ఆ 9 అంకెలలో తప్పకుండా ఏదో ఒక గ్రహానికి చెందిందై ఉంటుంది ఆ సంఖ్య. అప్పుడు ఆ గ్రహాన్ని గుర్తించాలి. ఓహో పలాని ఇప్పుడు 9 వచ్చిందంటే పలాని కుజగ్రహం అంశతో పుట్టినని గుర్తించాలి. మనం గుర్తించి పేరు పెట్టాలి. ఆ పేరు ఎట్లా తీసుకోవాలి? అక్షరాలు చూసేటప్పుడు కూడా శుభ శబ్దం వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు నా పేరు శ్రీశైలం, శ్రీ అంటే శుభము. ఓకే మమ్మల్ని మందలిచ్చిపోతే అంతా మంచిగా జరుగుతుంది. అందులోనే ఉంది శ్రీ అంటున్నావు కదా, శుభ శబ్దం వచ్చేసింది. అట్లా తర్వాత కొన్ని పేర్లు పిలిచినప్పుడు అశుభ శబ్దాలు వస్తుంటాయి. అప్పుడు వాళ్ళ మందలిచ్చిపోయినప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది పేర్లనే. ఉదాహరణకు నేను ఏమంటున్నాను మేడం అంటే, రామానం అది దేవుని పేరే, కానీ రాముడు వనమాసం పోయిండు 14 ఏళ్ళు. కారణం చెప్పి మేడం, ఈ పేరును సింప్లికేషన్ చేయండి. నేను చేసిన రీసెర్చ్ ఇదే, సింప్లికేషన్ చేయండి. రా అనే అక్షరానికి తులారాశి వస్తుంది. తులారాశికి అధిష్టాన గ్రహం శుక్రుడు. శుక్రుని సంఖ్య ఎంత? 6. చెప్తున్నాను. తర్వాత 2 అక్షరం ఏంది? మా అంటే మొదటి 2 అక్షరాలను తీసుకో అని చెప్పే కదా నేను. అందులో ఉన్నవే 2 అక్షరాలు. రా అక్షరానికి తులారాశి వస్తుంది, అధిష్టాన గ్రహం శుక్రుడు, ఆయన సంఖ్య 6. మా అక్షరం రెండోది. మా అక్షరానికి సింహరాశి వస్తుంది. సింహరాశికి అధిష్టాన గ్రహం సూర్యుడు, సూర్యుని సంఖ్య 1. ఈ 2 కలపండి, 6 1 ఎంత? 7. 7 అంటే కేతువు. అకారణంగా అనుకోకుండా వనమాసం వెళ్ళిపోయింది ఆయన, కష్టాల వల్లే. పేర్ల ఓడుక అట్లా ఉండాలి. మంచి మొదటి 2 అక్షరాలను కలిపినప్పుడు శుభగ్రహం రావాలి, అట్లా చూసి పేరు పెట్టాలి. అప్పుడు వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది, ఏ కష్టాలు ఉండవు. పేరే మంత్రం ఒకటి, ఇక్కడ పేరే మంత్రం మనకు. అంటే పేరు అనేది మనం పెట్టుకునే విధానము చాలా జాగ్రత్త ఉండాలి, అబ్జర్వ్ చేయాలి, మంచి శబ్దం రావాలి, పాజిటివ్ ఉండాలి. ఏది చేసినా పేర్ల పాజిటివిటీ ఉండాలి. మొదటి 2 అక్షరాలు కలిపినప్పుడు శుభగ్రహమై ఉండాలి. సో ఇప్పుడు ఈ బండికి పెట్టుకునే మన నెంబర్స్ అయినా కావచ్చు, వెహికల్స్కి, తర్వాత ఇప్పుడు మనము మొబైల్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఓకే, అలా 9 ఎందుకు ప్రత్యేకంగా తీసుకుంటారు? 3 అయినా కావచ్చు, 6 అయినా కావచ్చు, 9 అయినా కావచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నా మేడం అంటే 9 కరెక్ట్. 9 ఎందుకు తీసుకుంటారు మేడం? 9 అంటే లక్కీ. అంటే వాళ్ళకు ఎంత సంపాదిస్తారో కష్టాలు కూడా అంతే ఉంటాయి తెలుసా. 9 అంటే నా దృష్టిలో మంచి సంఖ్యలు అంటే, శుభ సంఖ్యలు అంటే 5, 6, 1 ఇవే. 3 కూడా మంచిదే, కానీ 3 కూడా కొన్ని కష్టాలు అనిస్తుంది. ఓకే, కానీ ముఖ్యంగా నేను ఖచ్చితంగా ఈ నెంబర్లను నేను ఇస్తా ఎవరికైనా. బండి నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ న్యూమరాలజీ ప్రకారంగా 5 వచ్చేటట్టు చూసుకోండి, లేకపోతే 6 వచ్చేటట్టు చూసుకోండి, 1 వచ్చేటట్టు చూసుకోండి.
5 వచ్చిందనుకో ధనం వస్తుంది ఎక్కువ మనకు, ఓకే. ఓకేనా. 6 వచ్చిందనుకో సుఖశాంతులు ఎక్కువ ఉంటాయి. తర్వాత 1 వస్తే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కదా, గౌరవాలు ఎక్కువ ఉంటాయి మనకు. అంటే ఏ బండ్లో నార్మల్గా వెహికల్స్ ఎవరికి వచ్చినా 99, 999 అని ఉంటుంది. అంటే మళ్ళీ తిరిగేస్తే 6 లాగా కనిపిస్తుంది అని చెప్పేసి పెడుతూ అట్లా ఉంటారు కాదు కదా. కానీ మళ్ళీ ఆ నెంబర్లను మొత్తం కూడితే 5 అన్న రావాలి, 6 అన్న రావాలి, 1 అన్న రావాలి. ఓకే. ఎన్ని 9లైనా ఉండని అవి విడదీసి కూడినప్పుడు అదే న్యూమరాలజీ, విడదీసి కూడాలి. కూడినప్పుడు లాస్ట్కు 1 అన్న రావాలి, 5 అన్న రావాలి, 6 అన్న రావాలి. సో ఇప్పుడు కాలం మొత్తం దీని మీద నడుస్తుందని చెప్పొచ్చు. 100% అంకెల మీదే. అంకెల న్యూమరాలజీ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ. కలియుగంలో అయితే చూడండి మేడం, మన తాన ఇంత ఒక 50,000 కట్ట ఉందనుకుందాం, డబ్బుల కట్ట ఉంటుంది అనుకో. అసలు అందులో ఎన్ని ఉన్నాయో తెలియాలంటే కౌంట్ చేయాలి కదా. కౌంట్ అయితే 1, 2, 3 అంటున్నా ప్రతి దాన్ని కౌంట్ చేస్తున్నాం కలియుగంలో. అందుకని న్యూమరాలజీ కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది కలియుగంలో. మనం ప్రతిదీ కూడా నెంబర్ ఆధారంగానే చూస్తున్నాం కలియుగంలో. అట్లా అప్పుడు కూడా నెంబరే ఇంపార్టెంట్, ఎప్పుడైనా నెంబరే ఇంపార్టెంట్. అట్లే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క గ్రహం వస్తుంది అనేది తెలియాలి మనకు ఫస్ట్. లాస్ట్కు గ్రహాన్ని గుర్తిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు 5 అంటే బుధుడు మేడం, బుధుడు శుభాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, డబ్బుని ఇస్తాడు, ఓకేనా. 6 అంటే శుక్రుడు అంటే ఏమి ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, తర్వాత జ్ఞానాన్ని ఇస్తాడు, సుఖాలను ఇస్తాడు. 1 అంటే సూర్యుడు, అన్నీ ఇస్తాడు సూర్యుడు. అట్లా తర్వాత ఇంకొకటి మెయిన్గా ఏం చెప్తున్నా అంటే నేను ప్రతి వ్యక్తి కూడా సూర్య నమస్కారం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా సూర్య నమస్కారం, ఆడ అయినా సరే మగ అయినా సరే సూర్యుని చూసుకొని ఒక 5 నిమిషాలు సూర్యాయ నమః సూర్యాయ నమః అనుకుంటే సూర్యుడు అన్ని ఇస్తాడు. నువ్వు ఏ గ్రహాన్ని కూడా పూజిస్తావో నీకు తర్వాత జోలి. కనబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, ఆయనను పూజిస్తే చాలు, అందరు దేవుళ్ళను పూజించినట్టే. అందులోనే బ్రహ్మ ఉంటాడు, అందులోనే ఈశ్వరుడు ఉంటాడు, అందులోనే విష్ణువు ఉంటాడు. అమ్మవారు బొట్టు రూపంలో కూడా ధరిస్తుంది సూర్యుడిని. ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి. గోమాతను ఇంకొకటి, గోమాతకు ఎవరైతే ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేస్తారో జీవితంలో ఎన్ని గ్రహదోషాలు ఉన్నా వాళ్ళని ఏం చేయవు. సుఖంగా సాఫీగా జీవితం, డబ్బులు వస్తాయి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, దాంపత్యం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు. గోమాతను కూడా గౌరవించాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.